మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త దేవుని వాక్యాన్ని చూసుకున్నాం. 5వ అధ్యాయము మొదటి మాట చదువుదాం. వారు ఆ సముద్రమునకు అద్దరనున్న గెరసేనుల దేశమునకు వచ్చిరి. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితము మానవుడిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తాను సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో ఆయన నశించిపోయే మనుషుల దగ్గరికి వెళ్ళారు. ఎవరైతే అక్కరగా ఉన్నారో, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, ఎవరైతే అందరూ వదిలేసి ఇక వారి జీవితం అయిపోయింది అనుకుంటున్నారో అలాంటి వారి కొరకు యేసుప్రభువు వారు వెళ్ళారు. మంచి డాక్టర్ అంటే గుర్తు ఏంటంటే, ఈ మనిషి బతకడానికి అవకాశం లేదు, ఈ మనిషి ఆరోగ్య పరిస్థితి కొంచెం కూడా బాగోలేదు, ఇతడు ఖచ్చితంగా ఇక చనిపోవటమే అన్న పరిస్థితిలో ఎవరన్నా డాక్టర్ గారు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి బతికించాడు అనుకోండి, చాలామంది మన భాషలో చాలా మంచి డాక్టర్ అండి, లేకపోతే అతను చేయి మంచిదండి, ఇట్లా మాట్లాడుకుంటా ఉంటారు. ఈ గెరాసేన ప్రాంతానికి సముద్రం అద్దరికి గెరాసేన ప్రాంతం ఉంది. యేసుప్రభువు వారు ధోని ఎక్కి అవతలకు ప్రయాణం చేశారు. ప్రయాణం చేసి ఆయన సువార్త చెప్పడానికి ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అంతరంగాలు ఎరిగిన దేవుడు, సమస్తాన్ని చూస్తున్న దేవుడు ఆయనకి ఒక యవనస్తుడు ఎదురొచ్చాడు. అతడి పరిస్థితి ఎలా ఉందంటే, అతడు ఊరికి బయట సమాధులుంటే ఆ సమాధిలో అతను నివాసం చేసేవాడు. వస్త్రాలు లేకుండా విస్తారమైన జుట్టుతో ఉండి అతను ఏం చేశాడంటే, ఒక రాయి తీసుకొని యేసుప్రభువు వారిని ఎదుర్కోవడానికి వచ్చాడు. యేసుప్రభువు వారు ఆ ప్రాంతానికి గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన ధోని దిగగానే సమాధిలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. వాడు సమాధిలో వాసము సంఖ్యలతోనైనా ఎవడునూ వాడిని బంధింపలేక పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను. వాడు చేతి సంఖ్యలను తెంపి కాలు సంఖ్యలను తుత్తినీలుగా చేసిన గనుక ఎవడునూ వాను సాధుపరచలేకపోయాను. వాడెల్లప్పుడూ రాత్రి బావుల్లో, సమాధుల్లోనూ, కొండల్లోనూ కేకలు వేయచ్చు. తన్ను తాను రాళ్లతో ఏం చేస్తున్నాడు? తనకు తాను హాని చేసుకుంటున్నాడు. తన శరీరాన్ని కాపాడుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారు. సహజంగా ఎవరన్నా రాయి విసిరారనుకోండి, సహజంగా మనం ఏం చేస్తామంటే ఏదన్నా అడ్డబెట్టుకోవడానికో లేకపోతే తప్పుకోవడానికో చూస్తాం, రాయి దెబ్బ తగిలిద్దని. కానీ ఎవరైనా సరే రాయి తీసుకొని తను తాను గాయపరుచుకోవడం అన్నది అది జరగదు. ఎందుకంటే శరీరానికి హాని జరిగింది కాబట్టి, దానివల్ల బాధ కలిగింది కాబట్టి అలాంటి పరిస్థితి ఉండదు. ఈ యవనస్తుడైతే తనకు తాను గాయపరుచుకుంటున్నాడు. ఆ ఊరు వాళ్ళు ఎన్నోసార్లు మంచిగా చేయాలని కొన్నిసార్లు బంధించినను ఆ యొక్క సంఖ్యలు కూడా తెంచుకున్నాడు. అతడు ఎలా ఉన్నాడంటే, మనుషుల మధ్య లేకుండా, ఆహారం లేకుండా సమాధుల్లో ఉంటూ, అతని పరిస్థితి ఎవరన్నా అడిగితే ఎన్నో రోజులు బతకడండి, అతడు బాగా బానిస అయిపోయాడు, లేకపోతే ఏదో అతనికి దురాత్మలే పట్టిని, లేకపోతే ఏదో వ్యసనానికి బానిస అయిపోయాడు, అతడు ఇంకా చనిపోవటం మేలు అని చెప్పే పరిస్థితి ఉంది. ఈనాడు కూడా చాలామంది పరిస్థితి మనం చూస్తే, చాలామంది వారి పెద్దలు కానీ, ఇంటి వాళ్ళు కానీ, కుటుంబస్తులు కానీ, లేకపోతే ఆ ఊరు, లేకపోతే ఆ యొక్క వీధి, ఆ ప్రాంత ప్రజలు కానీ కొంతమందిని చూసినప్పుడు ఇతని పరిస్థితి అయిపోయింది అనుకుంటారు. కొంతమందిని చూస్తే ఇతను ఎంతో కాలం బతకడు. యేసుప్రభువు వారు అలాంటి వారి కోసమే వచ్చాడు. ఎలాంటి వారి కోసం వచ్చాడు? మేము ఏమనుకుంటామంటే, సహజంగా మనమైతే ఎవరికైనా గౌరవం ఇవ్వాలంటే మంచి పేరున్న వాళ్ళకో,
పదవి ఉన్న వాళ్ళకో లేకపోతే డబ్బు ఉన్న వాళ్ళకో మనం గౌరవిస్తాం, మనం ఏం చేస్తాం, వాళ్ళకి విలువ అన్నది ఇస్తాం. వారి రంగాలనే నమస్కారం పెట్టి కుర్చీలో కూర్చోండి సార్ అంటాం. యేసుప్రభువు వారు ఒక మనిషిని ప్రేమించాడంటే ఆ మనిషిలో ఏ మంచి లేదు, ఆ మనిషి ఎవరికి పనిచేయడు అనుకున్న వల్ల ఆయన ఎక్కువ ప్రేమిస్తాడు. తల్లికి 4 కొడుకులుంటే 3 మంచిగా ఉండి 4వ వాడు తాగిపోతాయి ఉండి టయానికి ఇంటికి రాక అన్నం తినకుండా ఉంటే తల్లి ఏం చేసిందంటే 4వ వాడి కోసం నిద్రపోకుండా చూసింది. ఎందుకంటే వాడు పగలంతా కష్టపడుతున్నాడు, సాయంత్రం వచ్చేవాడు తాగుతున్నాడు, వాడు చేసేది వాడికి అర్థం కావట్లేదు, ఎప్పుడోసారి మారుతాడు, వాడు ఆహారం తినకుండా నిద్రపోతే వాడు ఇంకా అనారోగ్య పాలైపోతాడు అని తల్లి ప్రేమ ఏం చేసిందంటే నిద్ర నాపుకొని ఇలా ఆ చిన్న కుమారుడిని అయినా 4వ వాడిని పట్టించుకోవడానికి చూసింది, జాలు పడింది. యేసయ్య ప్రేమ దానికన్నా ఉన్నతమైంది, దానికన్నా శ్రేష్టమైనది, ఇంకా ఎక్కువ జాలి అన్నదే పడింది. ఇక చూడండి పిల్లరా, ఒక మనిషిని, పాడైపోయిన మనిషిని లోకంలో ఎవరు బాగు చేయలేరు. కొండ మీద ఉన్న కోతినైనా మనిషి దింపగలేమో కానీ ఒకని స్వభావాన్ని ఎవరు మార్చలేరు. భూ సంబంధమైన ఒక ఫ్యాన్ పాడైపోతే లేకపోతే ఒక వాహనం పాడైపోతే ఈ లోకంలో మనుషులు దాన్ని రిపేర్ చేసి మంచిగా చేయగలరు. కానీ ఒక మనిషి హృదయం పాడైపోయి మంచి జీవితాన్ని వదిలిపెట్టి భయంకరమైన బూతులకు బానిసైపోయి, భయంకరమైన ధూమపానానికి బానిసైపోయి, భయంకరమైన తాగుడికి బానిసైపోయి తన జీవితము చల్లాచెదరు చేసుకుంటూ అతడు అనేకులు హాని చేస్తూ అతను హానిగా ఉంటున్న మనిషిని మనుషులు మాటలతో చెబుతారు, ప్రయత్నాలు చేస్తారు. వారి ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు వాళ్ళు ఈ యవనస్తుడిని వదిలేసినట్టుగా వదిలేస్తారు. యేసు ప్రభువారు అలాంటి వారి కోసమే వచ్చాడు. నెల్లూరు ఆ ప్రాంతంలో ఒక యవనస్తుడు చిరిగిపోయిన బట్టలు వేసుకొని నెక్కర వేసుకొని రైలు పట్టాల మీద తిరుగుతూ అతనుకున్న క్యాన్సర్ వ్యాధితో ఒక యవనస్తుడు తిరుగుతూ ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే కుటుంబస్తులందరూ కూడా వదిలేసినప్పుడు కూడా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన్ని దర్శించాడు. ఇలాగే కూటం జరుగుతుంటే అక్కడ వచ్చి కూర్చుంటాడు, అక్కడ ప్రార్థన చేయించుకొని వెళ్తాడు. ఆ రాత్రి దేవుడు వెలుగుతో ఆయన్ని దేవుడు దర్శిస్తాడు. అతను ప్రార్థనకి వెళ్ళడం ప్రారంభిస్తాడు. దేవుని సేవకులు వారికి యేసన్న అని పేరు పెడతారు. తర్వాత ఆయన దేవుని ఆత్మ చేత నడిపించబడి గుంటూరు ప్రాంతం వచ్చి సువార్త అన్నది ప్రకటిస్తాడు. ఒక యవనస్తుడే వివాహం చేసుకోలేదు. అతడు బ్రతుకుండగా 70 దేశాలు వెళ్ళి సువార్త చెప్పాడు. ఒక రకం చెప్పాలంటే బైబిల్లో దావీదు గారు ఎక్కువ పాటలు పాడారు. ఆంధ్రప్రదేశ్లో చాలామంది పాటలు పాడారు, కానీ ఎక్కువగా పాటలు పాడిన వారి లిస్టులో ఈ యొక్క యేసన్న గారి పేరు కూడా ఉంటుంది. చాలా మంది శిష్యుల్ని తయారు చేశాడు. పల్లెటూరులకు కూడా అర్థమయ్యే భాషలో కథలాగా వాక్యం చెప్పేవాడు. ఎలా వాక్యం చెప్పేవాడు? కథలాగా వాక్యం చెప్పేవాడు. ఎంతో మందికి దేవుడు ఆయన దేవునికరంగా మార్చాడు. దేవుడిని తెలుసుకున్నాడు, జాగ్రత్తగానండి, దేవుడిని తెలుసుకున్నాడు, దేవుని ప్రేమ అర్థమైంది. తర్వాత దేవుడి కొరకు జీవించాడు. ఆ ఒక్కడి వల్ల ఎంతో మందికి దేవునికరంగా దేవుడు ఆయన్నే సిద్ధపరిచాడు. ఆంధ్రప్రదేశ్కి దానిలయ్య గారు, ఆంధ్రప్రదేశ్కి యేసన్న గారు, ఆంధ్రప్రదేశ్కి మన ఫెలోషిప్లో సేవకులు ఎంతోమంది, ఇంకెంతోమంది ఐపీసీ చర్చి సహజంలో ఉన్న సేవకులు ఎంతోమంది, పరమజ్యోతి గారు, అబ్రహయ్య గారు, ఎంతోమంది వారి జీవితాలు నేను మేలు పొందుకున్నాను, నేను పొందుకున్న మేలు అనేకులకు చెప్పాలని వారు ప్రతిరోజు దేవుడి కొరకు బ్రతికారు. వాళ్ళ యొక్క మరణం కూడా ఆశీర్వాదకరంగా మారింది. వారు బ్రతుకు దినములన్నీ అన్ని కుటుంబాలకు మేలుకరంగా మారినాయి. ఎంతోమంది తాగుబోతులు మారారు, కుటుంబాలు విడిపోయిన వాళ్ళు కలిశారు. కంటి నిండా నిద్రపోతూ కడుపు నిండా భోజనం చేసి పరలోకాన్ని అనిపించారు. ఒక అబ్రహయ్య గారు మా ఊర్లో ప్రయాసపడటం వల్ల మా ఊర్లో ఇంతవరకు పండగ అంటే కోడి పందాలు, పేకాట, ప్రభలు లేపేవాళ్ళు ఎడ్ల బండి మీద, పూనకాలు వచ్చాయి చాలామందికి. పోతురాజులు అని చెప్పి కొంతమంది పచ్చికోళ్ళు కూడా తాగేసేవాడు. నా చిన్నప్పటి నుంచి చూస్తే ఏం కోళ్ళు, అతను మరి ఏమైందో తెలియదు కానీ అతను అటు ఇటు పరిగెత్తేవాడు. కోడి దొరికితే కోడి మెడపోసి కొరికేసేవాడు, రక్తం తాగేవాడు. ఎవరికైనా ఐడియా ఉందో లేదో కానీ ఏంటి తాగేసేవాళ్ళు. సాయంత్రానికి ఇవన్నీ పక్కన పెడితే సాయంత్రానికి గొడవలు, తాగటం, బూతులు, తలకాయల బద్దలు కొట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటాడు. అబ్రహయ్య గారు మా ఊరు వచ్చి ఆయన ప్రేమించాడు జనాన్ని, చెడ్డ వాళ్ళందరినీ ప్రేమించాడు.
చెడ్డ వాళ్ళందరితో ప్రేమగా మాట్లాడేవాడు, వాళ్ళందరికీ ధైర్యంగా మాటలు చెప్పేవాడు. దేవుడు మారుస్తాడు, నీకు మేలు చేస్తాడని. ఇంచుమించు మా జనాంగంలో, మా ఊర్లో అయ్యగారు బంధువులు ఇంచుమించు 2-3 కుటుంబాలే కొంచెం అటు ఇటుగా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ దేవుడు తెలుసుకున్నారు. మందిరం వచ్చింది. ఒక రకం చెప్పాలంటే దేవుడు కృపను బట్టి ఇంతవరకు పరిస్థితి ఎంత కష్టపడినా ఏముండేది కాదు. ఇప్పుడు అందరికీ ఏదో మంచి మంచి ఇల్లు దేవుడు, బళ్ళు ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, బిల్డింగ్లు ఇచ్చాడు. ఆహా, మంచి పరిస్థితిని దేవుడు తీసుకొచ్చాడు. బుధవారం శనివారం వాక్యం వింటారు, బూతులు మానేశారు, తాగుడు మానేశారు, ధూమపానం మానేశారు, వ్యర్థమైన జీవితాన్ని, పాప జీవితాన్ని విడిచిపెట్టేశారు. అందరూ ప్రశాంతమైన పరలోకాన్ని అనిపిస్తూ నలుగురు ఉపయోగపడేలా ఉన్నారు. ఆ ఊర్లోంచే నేను విజయవాడ సేవకు వచ్చాను. ఆ ఊర్లోంచే ఒక సహోదరుడు మా ఇంటికి కరెక్ట్గా ఆపోజిట్ ఇల్లు ఉండేది. ఆ బ్రదరు కాకినాడలో సేవకి ఆయన అక్కడ పరిచర్య చేస్తున్నారు. మా ఇంటికి రైట్ సైడ్న ఇంకో బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదరు జంగారెడ్డిగూడ ఆ ఏరియాలో ఓ 10 చర్చిలు దాకా కట్టి అక్కడ ఆయన పరిచర్య అన్నదే చేస్తున్నారు. దైవజనులు ఇదంతా ఒక స్టోరీ లాగా ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు పొందుకున్నది అనేకులకు చెప్పారు. ఈ యవనస్తుడు ఎవరు మార్చలేరు, కానీ యేసుప్రభువు వారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రాయి తీసుకొని మీదకు వస్తున్నప్పుడు కూడా ఏది తీసుకొని, మమ్మల్ని ఎందుకు బాధిస్తున్నావు, నాతో మీకు పనేంటి? యేసుప్రభువు వారు ఏం చేశారంటే, ఈయన కాదు మాట్లాడేది ఎవరో చెప్పాలి. లోపల ఉన్నది మాట్లాడుతుంది. చాలా మంది అంటారు ఆడి కాదండి, వేరే ఉంది అంటారు. సహజంగా వేరే ఉంది, తెలియక అతను చేస్తున్నాడు. సిలువలో యేసుప్రభువు వారు చేసిన మొదటి మాట ప్రార్థన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించండి. తెలియనప్పుడు మనం ఏది పడితే చేసాం, ఏ పనులు పడితే ఆ పనులు చేసామా చేయలేదంటే, చేతులు కూడా దారాలు కట్టుకున్నాం, దాంట్లో ఉంటాయేమో అని ఏం చేసుకున్నాము ఏంటి, ఉప్పుతో తీసుకుంటూ ఉండేవాళ్ళం. ఏంటి ఎన్నెన్నో చేసుకున్నాం తెలియనప్పుడు ఎన్నిటికో ముఖ్యం, ఎన్నిటినో మనం ఆచారాలు చేసాం. లేకపోతే నువ్వు కనుక చేస్తే ఇదిగో జుట్టి చేస్తాం, ఇలా మాట్లాడాం. తెలియనప్పుడు మాట్లాడామా లేదండి? తెలిసిన తర్వాత ఇప్పుడు చేయమంటే చేస్తామా? కాదులేండి, మీకు ఇంత లాభం వచ్చే పని చేస్తామంటే దానివల్ల లాభం లేదు అని ఎవరికి అర్థమైంది? తెలియనప్పుడు చిన్నపిల్లవాడు బొంత తెలుసా మీకు ఎవరికన్నా? విన్నారమ్మా ఎప్పుడన్నా? బొంత అంటే ఏంటి? బొంత తల్లిగారు బాగా చిన్నపిల్లలు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే 1కి 2కి బొంత మీద వెళ్ళిపోతూ ఉంటారు. పసిపిల్లలు అయితే ఆ బొంత ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడన్నా వారానికి ఒకసారి దాన్ని ఏం చేస్తారు, ఉతకడము జాడించడం చేస్తారు. చిన్నపిల్లలు అనుకో నడుచుకుంటూ వెళ్ళారనుకో, ఒక గ్లాస్ నీళ్ళు ఉంటే దాంట్లో నీళ్లు పుచ్చుకొని ఆ బొంత నీళ్ళు, ఉతికిన నీళ్ళు ఎలా ఉంటాయి చూస్తాకి, నీట్గా తెల్ల కనబడితే ఏమన్నా తాగేస్తారు. తెలియక తాగుతారా? అతడు పెరిగిన తర్వాత నీళ్లు గ్లాస్ ఎడు తాగేప్పుడు ఏదన్నా నలక కనబడితే వంపేసి కథమై తాగుతారు. తెలియనప్పుడు తాగారు, తెలిసిన తర్వాత తెలియనప్పుడు కొవ్వొత్తుని పట్టుకుంటే వెళ్ళిపోతారు. తెలిసిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? కొవ్వొత్తు ఇట్లా పట్టుకుంటారు, ఆ డ్రాపులు పడతామని. మంట కాదు, జాగ్రత్తగా. యేసుప్రభువు వారు ఎందుకు చెప్పారు, వీళ్ళు తెలియక నా కోసం ఇలాగా చేస్తున్నారు. తెలిస్తే అలాగా, తెలియక జనాలు ఎంతోమంది అలా ఉన్నారు. తెలిసిన మనము వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళకి అర్థమైతే ప్రాణం పెట్టారు, తలకిందులే సిలువేపించుకున్నారు. వాళ్ళకి అర్థమైనప్పుడు అసాక్షులు అయ్యారు. దేవుడు రాజ్యాన్ని కట్టారు వాళ్ళు. ఎవరు రాజ్యాన్ని కట్టారు? వాళ్ళు దేవుడు రాజ్యాన్ని కట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యవనస్తుడు యేసుప్రభువుకి ఎదురుగా వచ్చి మాట్లాడుతున్నాడు. సరే, నేను వాక్యంలోకి వెళ్తే, యవనస్తుడు దేవుడు కృపను బట్టి దేవుడు ఆయనకు నూతన హృదయాన్ని ఇచ్చాడు, నూతన స్వభావాన్ని ఇచ్చాడు. రాతి గుండి తీసివేసి మాంస హృదయాన్ని యేసుకేలు గ్రంథంలో ఉండితే మనకి ఎవరు చేయగలరంటే, పాతవి గతించడం సమస్తము నూతనమైన దేవుడు అలాంటి కృపను దేవుని వాక్యము ద్వారా, దేవుడి వాక్యము జీవం గలదు కనుక అది హృదయాల్లోనికి చొచ్చుకుపోయి ఎవరైతే ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వింటారో, చెప్పే వాళ్ళకి 5 నిమిషాల తర్వాత ఏం చెప్పాలో తెలియదు. ఎవరు చెప్పించాలి?
పరలోకం నుంచి రప్పించాలి. నువ్వు ఎలాంటి మైండ్తో వస్తావో ఈయనకి తెలియదు, ఆయనకి తెలుసు. ఖచ్చితంగా నీకు సమాధానాన్ని, పాపం మీద జయాన్ని, పాపేచ్ఛల మీద జయాన్ని, లోకాస్తుల మీద జయాన్ని, నూతన స్వభావాన్ని దేవుడిని కనికరిస్తాడు. దేవుడు మంచిగా రూపాంతరం చెందించాడు. దేవుడు ఏం చేశాడు? మంచిగా రూపాంతరం అనేది చెందించాడు ఈ యవనస్తుడిని. ఎలాంటి ఆ మనిషిని ఎలాగ మార్చాడంటే, కేవలం ఒక్క దేవుడు మాట ఆయన బ్రతికిని మార్చుకొని ఆ ఊరు జనాంగం అందరూ వచ్చినప్పుడు మంచిగా వస్త్రాలు కట్టుకొని శుభ్రంగా నీట్గా కూర్చుంటాడు. ఎప్పుడు అలాంటి పరిస్థితులు ఆ ఊరు వారు చూడలేదు, ఆ యవనస్తుడిని చూడలేదు. తీరా చూస్తే ఈ దురాత్మలన్నీ పందుల్లోకి వెళ్ళిపోతాయి. ఆ పందులన్నీ ఏమైపోతాయి? చచ్చిపోతాయి. ఈ పందులు చచ్చిపోవడం, యవనస్తుడి మాట చూసి వీరు లోక సంబంధులుగా ఉన్నారు. అప్పటికి ఎలా ఉన్నారు చెప్పండి వాళ్ళు? అరే, ఇలాంటి మనిషి ఇలా మారాడే అని గ్రహింపు లేదు అక్కడ. చాలాసార్లు నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మీరెవరు బాధపడమాకండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పటికి కూడా పేడకల నుంచి విడిపిస్తాడు, కంటి చూపు మీద జయమిస్తాడు, చెడ్డ మాటల మీద జయమిస్తాడు, పరలోకం భూమి మీద అనిపిస్తాం. నిజంగా దేవుడు సంతోషాన్ని ఇస్తాడు, రక్షణానందం ఇస్తాడు. మనం చనిపోయినా సరే దేవుడు రాజ్యం చేరుతాం. ఇదే ఎదగకుండా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు కూడా లోకస్తుల్లాగా ఇటువరకు, అయ్యా నువ్వు ఈ కార్యం చేస్తే ఈ జుట్టు ఇస్తానయ్యా, కొబ్బరికాయలు ఇస్తానయ్యా అన్నట్టుగా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు కూడా విశ్వాసులు ఈ 21వ శతాబ్దం ఈ కాలంలో కూడా, ప్రభా నువ్వు కనుక ఈ కార్యం చేస్తే ప్రభా అటికాయలు ఇస్తానయ్యా చర్చికి, ప్రభా ఈ కార్యం కనుక నువ్వు చేస్తే పాస్టర్ గారికి బట్టలు పెడతాను ప్రభా, చర్చికి ఏదో కొనిస్తాను ప్రభా అని బేరం ఆడతారు. దేవుడు ఆశపడిపోయి మన కార్యం చేసేస్తాడు. నేను చెప్పేది అర్థం అర్థమైందేమన్నా? దేవుడికి ఏమన్నా ఆశ చూపిస్తున్నావు నువ్వేమన్నా? నీకు ఇత్తే ఎత్తాడా దేవుడు? ఒక ఆవిడ సార్ నేను ముస్తాబాద్లో పైసి జరిగేది, తర్వాత ఇక్కడ జరిగేది. నేను వచ్చి చదువుతుంటే ఒక ఆవిడ వాక్యం చదువుతుంది, సాక్ష్యం చదువుతుంది. మరి ఏమైందంటే ఇలా అలా అంటుంది. సాక్ష్యం చెబుతారా? మన వాళ్ళు చెబుతారా చెప్పరా? నేను సాక్ష్యాలు టైం అందుకని ఉండలేక నా ఫేస్ రీడింగ్ మారిపోద్దని నేను వాక్యం నేను కొత్త ఉంటాను. మరి ఏం జరిగిందంటే, ఏం జరిగిందమ్మా? మరి ఈ నెల నేను దేవుడికి ఇవ్వాల్సినవి దేవుడికి ఇవ్వలేదు, దేవుడికి ఇవ్వాల్సిన 10వ వంతు నేను దొంగిలించాను, 10వ వంతు నేను దేవుడికి ఇవ్వలేదు. అక్కడి వరకు బాగానే ఉంది. అందుకనే ఈ నెల అంతా మా ఇంట్లో అనారోగ్యాలు వచ్చేసినాయి, ఆ డబ్బులన్నీ అటు వెళ్ళిపోయినాయి. నాకు అర్థమైంది దేవుడికి ఇచ్చే డబ్బులు దేవుడికి పోవడం వల్ల ఇవన్నీ హాస్పిటల్ పాలైపోయినాయి అని చెబుతుంది. నాకేం గుండు డామ్ అందుక వాక్యంలో మరి అదేం లేదు అక్కడ పరిస్థితి. దేవుడికి ఇస్తే ఇస్తాడా? కానీ వడ్డీ వ్యాపారస్తుడు ఏమన్నా వడ్డీ తీసుకున్నావు అనుకో, టయానికి కడితే ఏం చేస్తారంటే చెప్పండి? 10,000 తీసుకున్నావు, టయానికి కట్టామనుకో ఏం చేస్తారు? ఇంకోసారి 20,000 ఇమ్మన్నా, ఇంకోసారి 30,000 ఇమ్మన్నా. ఏంటి? మొదలమైన వెంకటేశ్వర గారని అబ్రాహం గారు నాన్నగారు ఉన్నారు, ఉనికిల్లో ఆయన దగ్గర తెచ్చేవాడు. ఈయన 5 రూపాయలు తెచ్చేవాడు, దాచుకునేవాడు, టయానికి కట్టేసేవాడు, మళ్ళీ 10 రూపాయలు తీసుకునేవాడు. వాడేవాడు కాదు, పరపతి పెంచుకోవడానికి. అటు 20 రూపాయలు, 30 రూపాయలు, 5,000, 10,000 కాడికి వెళ్ళాడు ఆ టైంలోనే. నా చిన్నప్పుడు ఆ టైంలోనే ఎవరో మా ఊర్లో ఒక అతనికి ట్రాక్టర్ ఉంది, వానలు ఉన్నారు, 40 ఎకరాల పొలం ఉంది. ఆయనకి డబ్బు అవసరమైంది. డబ్బు అవసరం అయితే ఉనికిల్లో పలానా సావుకారు ఉన్నాడు, ఆయన దగ్గరికి తెచ్చుకోవాలంటే ఆయన దగ్గరికి వెళ్తే, ఏ ఊరయ్యా? ఇంగిలిపాక. ఓకే పర్లేదు, సరే ఏంటి పరిస్థితి అంటే, ఇలా అవసరం అయిందండి, నాకు ఇంత పొలం ఉంది, ఈ పరిస్థితి మా ఊర్లో నేనే సావుకారిని, కానీ నాకు అవసరం అయింది, ఇప్పుడు మీరు అమౌంట్ ఇస్తారు వడ్డీకి అని చెప్పారు, అందుకని తెచ్చుకుంటున్నాను ఇదో చెప్పాడు. చెప్తే సరేనయ్యా నువ్వు ఎవరో నాకు తెలీదు, ఆ ఊర్లో వెంకటేశ్వరరావు గారిని ఆయన ఉంటాడు, ఆయన ఒక మాట చెప్పాలని ఇస్తానని చెప్పాడు. ఈయనకి పెద్ద కోపం వచ్చింది. నా ట్రాక్టర్ చక్రం ఖరీదు చేయడు వెంకటేశ్వరరావు, ఏం చేయడు? ట్రాక్టర్ చక్రం ఖరీదు చేయడు వెంకటేశ్వరరావు, ఆయన చెప్పడం వింటాడు. తీరబాబు ఈయన చెప్పాడు, అది చెప్పించాడు, అది వేరే విషయం. అలా ఉండదు. ఈ రోజుల్లో జనాలు కూడా అవి చెబుతుంటే నేను చెప్పాను ఏంటంటే, అమ్మ నువ్వు దేవుడికి ఇస్తే దేవుడు ఇస్తాడు, దేవుడికి ఇవ్వకపోతే అనారోగ్యం పెడతాడు అన్నదేమి బాధంతా. వీళ్ళు ప్రార్థన కూడా బలే చేస్తున్నారు. నువ్వు అసలు ఏది ఆయనయే మొత్తం, నువ్వేదో దేవుడు కనికరం వల్ల ఆయనకి ఇచ్చాడు, నీకు ఆరోగ్యం లేకపోతే సంపాదించుకుంటావా? నీకు ఆయుష్ లేకపోతే సంపాదించుకుంటావా? ఏదన్నా చేయాలనుకుంటే దేవుడు ఇచ్చేయాలని కృతజ్ఞతగా చేయాలి. అది డ్యూటీ లాగా ఆచారంలా చేయకూడదు.
ప్రార్థన చేసేప్పుడు చాలా మంది, ప్రభా ఇది నువ్వు నాకు ఇస్తే నేను ఇస్తానయ్యా, ఇస్తావు ఏంటి, ఇది నువ్వు ఇస్తే నువ్వు కనుక ఇది చేస్తే ఏమన్నా కొంతమంది బ్యాంక్ జాబులు కావాలనుకో ఏం చేస్తారంటే, ప్రభా ఈ జాబ్ కనుక వస్తే ఫస్ట్ సాలరీ ఎవరికి ఇస్తాను, నీకే ఇచ్చేస్తాను. ఏంటి మందిరానికి వచ్చి భూమి మీద పరలోకాన్ని అనిపించవలసిన మనం ఇంకా ఏం చేస్తున్నామంటే, మీకు ఒక మాట చెబుతాను, తర్వాత దీంట్లోకి వద్దాం. కొరింథీలు రాసిన పత్రిక, మొదటి కొరింథీలు 3 రిఫరెన్స్లు ఎన్ని ఉంటాయిలే, నేను అది చూపిస్తాను. మొదటి కొరింథీలు ఎక్కడ ఉందమ్మా? 15వ అధ్యాయం 15 19. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే, అంటే దేవుణ్ణి ఎరగిన మనుషుల కన్నా ఘోరంగా ఉంటుంది మన పరిస్థితి అన్నట్టు చెబుతున్నాడు ఆయన. ఈ మాట చెప్పింది ఎవరు? పౌలు గారు. ఎవరికి చెబుతున్నాడు? కొరింథీయులకి ఆయన చెబుతున్నాడు. మనము ఆయన కలుపుకొని ఏం చెబుతుందంటే, యేసుప్రభువుని నమ్ముకొని ఈ భూమి మీద కనబడే క్షయమయ్యేది ఎంత అయినా అభివృద్ధి చెందండి. ఏంటి, ఒకరోజు తీసుకెళ్తామా పని, కనీసం ₹1 తీసుకెళ్తామా పని, ₹10 కనబడతలేదు అనుకుంటే ఇప్పుడు ఏంటి తీసుకెళ్తామా పని, ఏ వస్తువుని తీసుకెళ్తామా? అసలు విశ్వాసులు అందరూ వచ్చే దేని కొరకంటే, ఇక్కడ నూతన జీవితం పరలోకాన్ని అనిపించి అక్కడ పరలోకం వెళ్ళాలని. దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళకి రొట్టెలు చేపలు ఆ రోజున పెట్టినట్టుగా, లేకపోతే తప్పు తెలుసు కుమారుడు వచ్చినప్పుడు మంచి సన్మానం చేసి విందు చేసినట్టుగా దేవుణ్ణి కోరుకుంటే మనకు ఏది కావాలో అవన్నీ దేవుడు ఇస్తాడు. నీకు తింటాకి తక్కువ చేయడు. నా వైపు చూడండి, మీకు తింటాకి ఏమీ తక్కువ చేయడు. ఎవరికన్నా నేనేమి తీసిపోనేవాడు. నీకు ఆరోగ్య విషయంలో దేవుడు హెల్ప్ చేస్తాడు. ఇక దేవుడు వెంబడించేదే చాలా మంది ఏం చేస్తారంటే వీటి కోసమే వెంబడించేలాగా. ఈ పౌలు గారు ఏమంటారంటే, ఈ జీవితకాలం మట్టు దేవుడి ఈ లోక సంబంధం కోసమే దేవుడిని నిరీక్షిస్తే అన్ని జల్లికి నాకు తేడా లేదు. అన్ని జల్లు ఏం చేస్తారు, అదిగో అయ్యా ఇది కనుక వస్తే నిలువు దోపిడి ఇస్తాము, లేకపోతే ఇస్తాము అంటారు. అంటారండి. నువ్వు దాని కొరకు వెంబడించొద్దు. యేసుప్రభువు వారు సువార్త చెబుతూ ఉంటారు. 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చేసినప్పుడు వేల మంది వస్తారు. దగ్గర పురుషులు లెక్కేసుకున్నారు, తర్వాత స్త్రీలు పిల్లలు ఉంటే దగ్గర ఒక 15,000 మంది 20,000 మంది దాకా ఉండొచ్చు అట్లా లెక్కేసుకుంటే సుమారు. అయితే అన్ని వేల మంది ఉన్నప్పటికీ ఆయన సువార్త చెప్పాడు, ఎంతో మంది మేలు చేశాడు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మేలు జరిగింది. దేవుడు మహిమకరంగా, దేవుడు కృపను బట్టి దేవుడు అనేక అద్భుతాలు జరిగినాయి. అక్కడ రొట్టెలు చేపలు కూడా దేవుడు దీవించి ఆహారం కూడా పెట్టాడు. వార్త ఎలా వెళ్ళిందంటే, యేసుప్రభువు వారు దీనులైన మీరు ధన్యులు, సాత్వికులు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, ఈ మెటీరియల్ అంతా ఆయన చెప్పి వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు. ఆహారం లేని వారికి ఆహారం పెట్టాడు. దురాత్మల పరిస్థితులకు విడుదల ఇచ్చాడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యేసుప్రభువు దగ్గరికి వెళ్తే ఆహారం కావాలంటే దేవుడు ఇస్తాడు. యేసుప్రభువు దగ్గరికి వెళ్తే వ్యాధి కావాలంటే పోయింది. యేసుప్రభువు వారి దగ్గరికి వెళ్తే ఏదో ఒక దురాత్మలు ఉంటే పోతాయి. అసలు ఆయన చెప్పింది ఏంటి అసలు? అప్పుడు దాకా ప్రసంగంలో ఎవరు ధన్యులు అని చెప్పారు? హృదయ శుద్ధి గలవారు ఏంటి. ఆయన తర్వాతకు వచ్చేపాటికి నన్ను వెంబడించే వాళ్ళు తాము ఉపేక్షించుకొని నా సెలువును వెంబడించండి అంటే 70 మంది మిగిలారు. ఈ బల్లారాధనలో పాల్గొనండి అంటే 12 మంది మిగిలారు. ఎంతమంది మిగిలారు? ఆ 12 మంది నిలబట్టడం వల్ల ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. అందులో ఒక వ్యక్తి తమిళనాడు వచ్చాడు. క్రీస్తు శాఖం 50 చిల్లరలో 50 సంవత్సరం. ఆయన పేరే, ఆయన మందిరం కూడా ఉంటుంది తమిళనాడులో. ఆయన మన దగ్గర సాక్షి అయ్యాడు. పరిశుద్ధమైన రక్తాన్ని భూమి మీద దొరికించాడు. దానివల్ల మనకి భాగ్యం అనే ధన్యత అన్నదే దొరికింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈ ఆచారాలు పోవట్లేదు. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏం పోవట్లేదు? ఈ ఆచారాలు. ఈ యవనస్తుడు మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఈ యవనస్తుడు మారు మనసు పొందిన తర్వాత ఇదే అధ్యాయం 19 వచ్చిన చూడండి. మార్క్స్ వార్త 5:19.
ఆయన వానికి సెలవీగా, నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనేను. సరే, సంతోషం. నేను చెబుతాను, మీరు చెప్పండి. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి, చెప్పండి. మార్క్స్ వార్త 5:19 చదువుతున్నాను, అంతేనా? ఓకేనా? ప్రభువు నీ యందు కనికరపడి నువ్వు చేసిన కార్యమన్నిటినీ వారికి తెలియజెప్పమనేను. దేవుడు కనికరపడ్డా లేదండి? ఆయన మీద మేలు చేశాడా చేయలేదా? యవనస్తుడు దురాత్మ నుంచి విడిపించబడ్డా లేదా? తనకు తాను గాయపరుచుకున్న స్థితి నుంచి మారాడా లేదా? మంచిగా వస్త్రాలు వేసుకున్నాడా లేదా? ఇది ఎవరి వల్ల జరిగింది చెప్పండి. ఈ రోజు హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి హల్లో చెప్తారా? ఇంకొకసారి 2 చేతులు పైకి హల్లో చెప్తారా? మరొకసారి బిగ్గరగా హల్లో చెప్తారా? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ సంతోషం ఎవరిచ్చారు మీకు చెప్పండి? ఈ తెల్లబట్టలు నాకు ఎవరు ఇచ్చారు చెప్పండి? ఈ స్థానంలో ఎవరు నన్ను నిలబెట్టారు చెప్పండి? ఆ స్థానంలో ఎవరు కూర్చోబెట్టారు చెప్పండి? ఆరోగ్యవంతులుగా ఉన్నామంటే ఎవరి కృప వల్ల? హాస్పిటల్లో ఉన్నారా లేదండి? మనకు ఒక్కసారి ఏదైనా ఆరోగ్యం గురించి తెలుసుకోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ అని ఉంటుంది. ఒక గంట సేపు ఉంటే అర్థమవుతుంది మనకి. ఎన్ని యాక్సిడెంట్లో, ఎన్ని పరిస్థితుల్లో దేవుడు కృప వల్ల మనం ఇలా ఉంటున్నాం. ఎన్ని కిడ్నీలు ఇబ్బంది అయిన వాళ్ళు వారానికి 2 సార్లు డయాలసిస్ చేసుకుంటున్నారు. పాపం చేసుకుంటున్నారా చేసుకుంటలేదా? ఇటు రక్తం అంతా తీసి రక్తం ఎక్కేయాలి. ఇండియాస్ బోర్డు పుచ్చుకుంటే కష్టమైపోతుంది మనకి. ఎవరి దయ వల్ల ఇలా ఉన్నాము? యేసుప్రభు వారు ఏమన్నాడు చెప్పున్నా యవనస్తుడితో? అయ్యా, ఆయన యేసుప్రభు వెనకాల వచ్చేస్తానంటే కాదు, యేసయ్య నీ మీద ఎలా కనికరపడ్డాడో, యేసయ్య నీకు ఎలా మేలు చేశాడో ఇవన్నీ నీ ప్రజలకి తెలియచేయండి. ఏం చేయాలంట? ఎంతమంది మేలు పొందుకున్నారు? యేసయ్య నాకు మేలు చేశాడు అన్నవాడు ఎంతమంది ఉన్నారు? ఏంటి గప్చిప్ చంబార్బోట్. మనం మేలు పొందుకున్న మెలకుండా ఉంటాయి. ఎప్పుడన్నా అవకాశం ఉంటే ఒకసారి కాసేపు అయ్యా ఈ కార్యం చేస్తే చర్చిలో సాక్షి చెబుతానయ్యా అని ఒక మాట అనుకుంటే సరిపోతుంది. మనం ఏంటి అంతేనా? బైబిల్ చెప్పింది అదేనా? యేసుప్రభు వారి యవనస్తుడు చెప్పింది అదేనా? ఈ పందులన్నీ చూడండి, పందులన్నీ చనిపోయినప్పుడు యేసుప్రభు వారు అక్కడ ఉన్నప్పుడు ఆ మనుషులందరూ, ఆ ఊరు జనాందరూ వచ్చి ఏం చేస్తారంటే, నువ్వు మా ఊర్లో ఉండొద్దు, మా ఊరు లోపలికే రావద్దు, మాకు ఏం కావాలి? ముఖ్యం పందులు కావాలి. ఇప్పుడు ఏం చచ్చిపోయినాయి? పందులు. అసలు వాళ్ళు కొంచెం కూడా ఆలోచన, ఇలాంటి మనిషిని మార్చిన ఈయన పరమాత్ముడు, మెస్సయ్య అంటున్నారు. ఈయన మెస్సయ్య ఏంటి? నా కుటుంబంలోకి ఈయన వస్తే, నా కుటుంబంలోనికి తీసుకెళ్తే నా బిడ్డలు మారుతారు, నా బిడ్డల జీవితం బాగుపడుద్ది, మా జీవితాలు బాగుపడతాయి, మేము హ్యాపీగా ఉంటాం. చాలా మంది ఏమంటారు? ఆరోగ్యమే మహాభాగ్యం, ఏనున్నా ఆరోగ్యం ఉండాలి కానీ అంటారా లేదా? ఏంటి ఆయన వస్తే అన్నీ మాకు బాగుంటాయి, ఇవన్నీ ఏముంది అని ఆలోచించాలి. వారికి ఆలోచన లేదు. లేక ఏమన్నారంటే, నువ్వు రావద్దు అని ఎవరు సముద్రానికి అవతారికి పంపించేశారు. యేసుప్రభు రానిచ్చారా? రానిలేదు చెప్పండి. ఏంటి ఇక్కడి నుంచి అదే అని చదివారా మాట? మా ఊరు రావద్దు. సరే, 20వ వచనం చూడండి ఒకసారి. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ ప్రకటింపగా అందరూ ఆశ్చర్యపడి. 21వ మాట నేను చదువుతాను. యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు జనసమూహము ఆయన ఎద్దరికి కూడి వచ్చును. ఏం చేశారంట? ఏం చేశారు? ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని పట్ల జాగ్రత్తగా ఆలోచించండి. ఈ ఒక్క యవనస్తుడు ప్రకటన చేయడం వల్ల, మరొకసారి యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళటం వల్ల, ఆ యవనస్తుడు యొక్క మార్పును చూసి జనసమూహం అంతా వద్దు వద్దు అనుకున్న వాళ్ళందరూ ఎవరిని కోరుకున్నారు చెప్పండి? ఎవరిని కోరుకున్నారు? యేసుప్రభుని కోరుకున్నారు. ఎవరిని కోరుకున్నారు? ఎవరి ప్రవర్తన చూసి? ఆ యవనస్తుడు మార్పును చూసి, అతని మాట తీరు చూసి, అతని యొక్క ఆలోచన చూసి, ఇదివరకు ఇలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. క్రైస్తవులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేను క్రైస్తవుడిని, మై ఫాదర్ నేమ్ ఈజ్ ఎవరండి? మన ఎవరు బిడ్డలు చెప్పండి? యేసయ్య బిడ్డలు. యేసయ్య బిడ్డలు అంటే ఎలా ఉండాలి? యేసయ్య పోలికలు ఉండాలి మనలో. ఏముండాలి మనలో? మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా ఆటో వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి. ఆటో వాళ్ళతో మొన్న ఈ యూత్ మీటింగ్ జరిగింది మనకు బుధవారం. ఆ రోజు వర్షం పడుతుంది, పెట్రోల్ తక్కువ ఉందని మేము కొట్టిస్తాకి వెళ్ళాం. ఈ 500 అక్కడ ఇచ్చాము, 490 కొట్టమన్నాం, 500 అక్కడ ఇచ్చి వచ్చేస్తుంటే
మన తమ్ముడు దావీదు అంటున్నాడు, అయ్యా 10 రూపీస్ వస్తే ఏమంటుంది అంటే 10 రూపీస్ ఆలే అయ్యా అని చెప్పాను. 10 రూపీస్ ఎవరి వాలి. ఎందుకంటే వాలి మనం ఏంటంటే చాలా దానికి ఒక స్టోరీ చెప్పాను. ఏంటంటే మనకి దేవుడు ఎంతో డబ్బులు ఇస్తున్నాడు, దాన్ని ఎలా పడితే అలా వాడినా మళ్ళా ఇస్తున్నాడు దేవుడు. వాళ్ళు ఏదో చిన్న చిన్న పాయింట్లు కోసం చూడకూడదు. మనం మంచి చూపిస్తే వాళ్ళు మార్పు అన్నది మనకు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా అబ్రాం గారు వల్ల మేము ఏం నేర్చుకున్నాం అన్న విషయం వేరే పక్కన పెడితే, అబ్రాం అయ్య గారి వల్ల మా ఊరు వాళ్ళు మేమేం నేర్చుకున్నామంటే, అడుక్కున్నవాడు కనబడితే కనీసం 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేలాగా దేవుడు ఆయన ద్వారా మేము నేర్చుకున్నాం. అడుక్కునే వాళ్ళు ఇస్తే కనీసం 50 రూపాయలు 100 రూపాయలన్నా ఇవ్వాలి అని అయ్యగారు నేర్పించారు. అడుక్కున్న వాళ్ళు వస్తే వేడి వేడి అన్నం పెట్టాలన్నది అయ్యగారు నేర్పించారు. ఉన్నట్లో మంచి ఫుడ్ వాళ్ళకి పెట్టాలన్నది దైవజనులు నేర్పించారు. ఆయన అలా జీవించారు. అలా చేయండి అని మనకి చెప్పాడు. క్రిస్టియానిటీ అంటేనే ఎదుటివారికి ఉపయోగపడే జీవితము. క్రిస్టియానిటీ అంటేనే సెమీ క్రిస్మస్లకి క్యాండిల్ వెలిగిస్తారు. మీకు ఎప్పుడు ఐడియా ఉందా? క్యాండిల్ సర్వీస్ ఐడియా ఉందా? క్యాండిల్ వెలిగిస్తే దాని గుర్తేనంటే, క్యాండిల్ వెలిగిద్ది, అది అనేకుల సంతోషాన్ని, వెలిగితే సంతోషం ఉంటుంది, ఎలగపోతే సంతోషం ఉంటుంది. చెప్పండి. సంతోషాన్ని ఇచ్చిద్ది, చీకటిని ఎలగొట్టిద్ది, వెలుగునిచ్చిద్ది. అది కరిగిపోతూ ఉండిద్ది. కరిగిపోయేది కనబడదు, కానీ కాంతి మాత్రమే. క్రైస్తవుడు అంటే యేసులాగా జీవించేవాడు, అనగా యేసు ప్రభు చెప్పింది చేసేవాడు. ఆయన అంటాడు, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల్ని మీరు గైకుంటారు. అక్కడ ఆయన చెప్పిన శ్రేష్టమైన మాట ఏంటంటే, మీరు సమస్త ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఒక ముస్లిం ప్రకటిస్తాడా యేసుప్రభు గురించి? ఒక హిందూ ప్రకటిస్తాడా? మేలు పొందింది ఎవరు? అనారోగ్యంలో ఉన్నప్పుడు కాపాడింది ఎవరు? ఎంతమంది చెప్తారు నాకు అలాంటి పరిస్థితుల్లో దేవుడు కాపాడా లేదా? కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితుల్లో దేవుడు సాయం చేశాడా చేయలేదా? చేస్తేనే, చేయబోతే ఇబ్బంది ఏమీ లేదు. ప్రాణం పోయిన అబద్ధం ఆడుకోడు. చేశాడా చేయలేదా? మేలు చేసి సమాధానాన్ని ఇచ్చింది ఎవరు? మనకి మనశ్శాంతి ఇచ్చింది ఎవరు? ఇంతవరకు బాగా పీడకలు వచ్చేయండి, దేవుడు కృప వల్ల రావట్లేదు అన్నవాళ్ళు ఎవరున్నారా? నాకైతే బాగా వచ్చాయి, దేవుడు ఇప్పుడు తప్పించాడు. ఎవరికైనా చెప్పారో ఎప్పుడన్నా ఈ పరిస్థితులు? ఏంటి, ఇంతవరకు అబద్ధం ఆడేవాళ్ళం, బూతులు తిట్టేవాళ్ళం, వ్యసనం. ఇంతవరకు మందు తాగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మందు తాగిన వాళ్ళు ఎంతో మంది మందు తాగిన వాళ్ళు ఉన్నారు. మనం ఇప్పుడు వెళ్ళి, అయ్యా నేను మందు తాగానయ్యా, జమలీ గారు కూడా తాగారా? నాకు తెలియదు. మరి నేను తాగిన ఆయన గురించి చెబుతున్నారు, మీ గురించి చెబుతున్నారు? ఆయన గురించా? అప్పుడప్పుడు సరే, ఎప్పుడు తాగినా సరే తాగారు. ఏంటి, దేవుడు విడిపించాడా విడిపించలేదా? ఇప్పుడు తాగుతున్నాం, మనం సహజంగా చెబుతున్నాం, తాగట్లేదు. మరి చెప్పాలా లేదా? మేలు పొందుకున్న మనం చెప్పకపోతే ఎవరు చెబుతారు? మీకు ఒక మాట చెబుతాను చూడండి. లోకా సువార్త 17. లోకా సువార్త 17 తీసారా? ఓకే. 17 చదవండి. 17వ అధ్యాయం 17. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భం ఎవరి గురించి రాయబడింది? కుష్ఠరోగుల గురించి. ఎంతమంది మేలు పొందుకున్నారు? ఎంతమంది శుద్ధులయ్యారు? 10 మంది. సువార్తకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి మేలు చేశాడు దేవుడు? సువార్తకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బైబిల్లో కాదండి, మధ్యకట్లో. బైబిల్లో విషయం నాగేశ్వరరావు గారు, రామారావు గారు వినండి మీరు. బైబిల్లో కాదు, ఇక్కడ 10 మంది. అక్కడ ఎంతమంది వచ్చారు? ఇక్కడ ఎంతమంది మేలు పొందుకున్నారు? మేలు పొందుకుంటేనే. ఎంతమంది మేలు పొందుకున్నారు? పొందుకుంటేనే. పొందుకోకపోతే పక్కన పెట్టండి. ఎంతమంది పొందుకున్నారు? ఎంతమంది ప్రకటిస్తున్నాం? బల్లారాజులో పాల్గొనే వాళ్ళ గురించి రాయబడి ఉంటుంది. ఆయన బల్లలో, ఆయన రొట్టెలో, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాల్పంపులు పంచు ప్రతి ఒక్కరూ ఆయన గురించి ప్రచురించాలి అని రాయబడింది. చదివారేపండి అన్నమాట. చదివారమ్మా? 11 వచ్చిన చెబుతారా ఎవరన్నా? 26 చదవమ్మా. 11 మొదటి కొరింథీయులేగా.
మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనే తాగినప్పుడు ప్రభు చురుగా ఆయన మరణము గురించి ఏం చేయాలంట? మనం ప్రచారం చేయాలి. ఏం చేయాలి? మన లోకంలో వార్తలు ఏమైనా వస్తే చాలు, ఆల్టా ఈలెట్ట ఎట్లా జరిగిందంటారు, ప్రచారం చేశారంటారు. చూసారా? దాన్ని కాదు ప్రచారం చేసేది. దేని గురించి? యేసై వచ్చాడు, ఇంతవరకు తాగుబోతుని దేవుడు. మన ఇంట్లో పెళ్ళి అయింది అనుకో, పెళ్ళి అయితే అందరూ చెబుతామా పెళ్లి గురించి? మన ఇంట్లో పిల్లలు కావాలంటే దేవుడు పిల్లలు ఇచ్చాడు అనుకో, అదిగో మనం పుట్టాడు, మనవరాలు పుట్టాడు, చెబుతామా చెప్పమా? చెప్పండి. అంతకన్నా శ్రేష్టమైంది యేసయ్య మన హృదయాల్లోనికి వచ్చాడు. ఈ 10 మంది శుద్ధులైతే ఎంతమంది వచ్చారంట? ఒక్కళ్ళు వచ్చారు. ఈ రోజున క్రైస్తవ సమాజం, విశ్వాసుల పరిస్థితి ఎలా ఉందంటే అన్నిలాగానే ఉంది పిల్లరా. ఈ లోకంలో కనబడే వాటి కొరకే ఏం చేస్తున్నారంటే, ప్రభా ఇది నాకు ఇవ్వయ్యా, ఇది నాకు ఇంకోసారి 100 సార్లు కాదు 1000 సార్లు చెబుతాను నేను. మన ముస్తాబాదు చర్చి పక్కన ములగ చెట్టు ఉండేది. ఒకసారి నేను చూస్తే గంగులు పురుగు ఉంది, ఇంత పొడవు ఉంది, ఇంత లావు ఉంది. నేను దాని గురించి ఆలోచిస్తే అయ్యి ఇంత లావు అయింది అంటే ఎవరి సారం పొందుకుంది? ములగ చెట్టు సారం పొందుకుంది. ఒకసారి కనుక గంగులు పురుగా అని చెప్పి TV9 వెళ్ళి ఇంత లావు అవడానికి, ఇంత పొడవట కారణం ఏంటంటే ఏం చెప్పింది? చెప్పండి, మీకేమైనా అర్థమైతే చెప్పండి. ఈ ములగ చెట్టు సెలవు వల్లే నేను ఎంత లావయ్యాను, ఇంత లావయ్యాను, ఇంత పొడవయ్యాను. సరే, నీ పోరసును పక్కన పెట్టాను ములగ చెట్ట నీ వల్ల అంత లావైంది, పొడవైందంట. ఈ గంగుల పురుగు వాళ్ళు ఎంత మేలు పొందుకున్నావు అంటే ములగ చెట్టు ఏం చెప్పింది? దానికి ఆకలేసినప్పుడల్లా ఎవరి సారం లాక్కునేది? ఎట్లా పడితే అలా జీవిస్తాం. మళ్ళా పీడకల్లో వస్తే ప్రభాన్ని రక్తంతో కడిగయ్యా అంటాం. ఏది పడితే చేస్తాం. ప్రభా నాయన, ఆయన మంచోడు, సహాయం చేస్తాడు. బతుకున్నంత కాలం నువ్వు ఏది అడిగినా దేవుడిస్తాడు. కాకపోతే ఒక్కసారి మనం ఇంతగా మనకు హెల్ప్ చేస్తున్నాడే, ఆయన కోరుకుంది ఏంటి? నా ప్రేమను చెప్పమని. ఎవరి పేరు? ఆయన ఒక పాట పాడతారు, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప అందరే ఉన్నారు. మీరైనా మీలో ఒకరైనా, మీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా నా ప్రేమను. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడ మాట ఉన్నది, వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి. ఆరోగ్యం ఇచ్చాడా ఇవ్వలేదా? నాకు గ్యాస్ ట్రబుల్ ఉండేది, నిమ్ముండి చాలా రోజులు నిద్ర కూర్చొని ఉండేవాడిని, బాగా లో బీపీ ఉండేది. ఇంకా ఈ మధ్యకాలంలో చాలా ఏడైంది. వెంకటాబాద్ తెలిసిన ఒక ఆయన మనం టెస్టులు చేశాడు. ఎప్పటి నుంచో చేస్తాను, 6 నెలలకు ఒకసారి చేయంటే నాకు ఇండియేషన్ భయంతో చేయించుకుంటా. సరే, ఎందుకని చేయించుకుంటే నీ చాలా ఉంటాయి అనుకుంటే టెస్టులన్నీ 4000 రూపాయలు ఎంత పెట్టి, ఓన్లీ బ్లడ్ టెస్టే ఎన్ని అన్ని చేయించేశారండి అన్నారు. ఎవరికి చూపిస్తే అన్ని నార్మల్ అని వచ్చినాయి, రక్తం కూడా బాగానే ఉందని వచ్చింది. ఆ మాట బలమైన ఒక మాట వినగానే అసలు నాకు ఏ బలహీనత లేదు కదా, నువ్వు ఇది హుషారు వచ్చిన పరిస్థితి వచ్చింది. మనుషులే కదా అంతలో. అయితే దేవుడు ఇచ్చాడు, మనం ఏం చేయాలి? ఈ దేహాన్ని ఆయన ఏమన్నాడంటే, వెళ్ళగలిగితే మీరు, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని మీరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను. ఒకప్పుడు మన ఇక్కడ ప్రార్థన అవంగాలను ముస్తాబు వెళ్ళిపోయాం, ఇక్కడ ప్రార్థన అవంగాలు ఇంకోసారి సెంటర్కి వెళ్ళేవాళ్ళం. ఇక ఇది దేవుడి దినం, ఇక వేరే రోజు మనకే లేదు. ఇక ఎవరు చెప్పాలి ఈ పరిస్థితి. చిన్న మందులు కొద్ది మందే ఉండవు. నేను బయలుదేరిస్తాను, నేను వస్తాను వచ్చేసేవాళ్ళు నాతో పాటుగా. ఏంటి ఇప్పుడేమో మనకి తలకాయ మాసం అడ్డు వస్తుంది, చేపల కూర అడ్డు వస్తుంది, కోడి మాసం అడ్డు వస్తుంది. ఏంటి పిచ్చ కోపం వచ్చేది ఇలాంటి మాటలు చెప్తుంది జనానికి. చిన్నప్పటి నుంచి తినలేదా? మొహం తెలియదు మనకు. ఆదివారం నీసు కంపు రాకపోతే బట్టలు నోరు
తెల్లారదు మనకి. మీరు తింటే నాకు ఏమైనా కడుపుబ్బా ఏంటి? నీతిమంతుడు కడుపు నిండా భోజనం చేయని ఉంటుంది, తప్పేం కాదు. కానీ ఏం చేయాలి మనం? ఎవరి పని చేయాలి మనం? ఏమండి, మంచి సినిమా హాల్కి ఇంతవరకు మీరు ఎవరు వెళ్ళారు? కానీ నేను వెళ్ళాను. సినిమా హాల్లోనే రిలీజ్ రోజు సినిమా 4 సార్లు చూసేవాడిని. ఎన్నిసార్లు చూసేవాడిని? 4 సార్లు చూసేవాడిని సినిమా హాల్లో. టీవీలో కాదు, ఇంకో చాటు కాదు. కానీ టైం టు టైం వెళ్ళిపోయేవాళ్ళం. టైం ఇక తర్వాత ఇక మన పని మంది. ఇక ఇది అది కాదు కదా, ఈ దేవుని మందిరం కదా ఇది. ఏదో 8 కంటే 9 వచ్చేసి పాస్టర్ గారు 10 లేదా 10:30 లేదా 11 ముగిస్తాడు. ఇక మనం ఈ వేట మధ్యాహ్నం వెళ్ళంగానే ఇదొక జాబు. చక్కగా అక్కడ రాయబడి ఉంటుంది, వెళ్ళగలిగితే మీరు పాడండమ్మా, వచ్చిన పాడండి. వెళ్ళగలిగితే మీరు తప్పక, వెళ్ళలేకపోతే నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. పాట ఉంటే నాకేమండి. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. మీరైనా మీలో ఒకరైనా ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను, నా పేరే తెలియని ప్రజలు. అందరూ పాడుతాం దయచేసి. ఎందరో నా ప్రేమను వారికి ప్రకటింప నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు. వెళదామని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు. ఎవరైనా మీలో ఒకరైనా ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా పేరే తెలియని ప్రజలు నా ప్రేమను వారి ప్రకటింప ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని పెట్టారా, ఎంతో మంది మేలు పొందుకున్నారు. 10 మంది శుద్ధులైతే వచ్చేవాళ్ళు ఎంతమంది వచ్చారంట? ఒక్కరు వచ్చారంట. మేలు పొందుకున్న ఎంతమంది ఉన్నాం మనం? ఏంటి, ఎంతమంది ఉన్నాం? అబ్రాహ్మ గారు ఎప్పుడు ఒక స్టోరీ చెప్పేవాడు. ఒక పనివాడు ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నాడని
రోజు నడిచి వస్తాడని సైకిల్ ఇచ్చాడంట ఆయనకి. ఆ రోజుల్లో సైకిల్ గొప్ప అంట. జమీందారు గారు ఒక పనివాడికి ఏమి ఇచ్చారంట, అతడు సైకిల్ ఇచ్చిన తర్వాత సైకిల్ తుడుచుకోవడమే సరిపోయేదంట. ఎప్పుడు 9 అంటే 10 నిమిషాల దాకా 9 పనికి వచ్చేవాడంట. 5 దాకా పని చేసేవాడంట. మంచి ఆహారం తినేవాడంట. ఇంట్లో కుమారులాగా ఉండేవాడంట. ఒక్కోసారి 9:15, 9:30, 9:15, 10, ఒక్కోసారి 10 కూడా అయ్యేదంట. ఆయన సైకిల్ ఇచ్చిన తర్వాత ఊరి జనం అంతా వాళ్ళ ప్రాంతానికి వచ్చి, ఏంట్రా నీకు సైకిల్ ఉంది మాకు లేదు అంటే, ఈ రోజు సైకిల్ తుడుచుకునే పనిలోనే ఉన్నాడంట. ఏం పని? సువ్వకి ఓస్ అంటారు, దాన్నే ఉంటారు ఏదోటి. ఇక ఏంటి మొత్తం శుభ్రంగా రిమ్లు ఉన్నాయా, రిమ్మే అంటారుగా, శుభ్రంగా బాగా నీట్గా ఉంచేవాడంట. అందరూ చూసుకునేవాడంట. ఈయన ఒక రౌండ్ వేసి అందరికి ఆ సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఎవరో అనుకున్నావు నేను ఎక్కడ చేస్తున్నా అనుకున్నావు, జమీందారు గారి దగ్గర పని చేస్తున్నాను అని. ఈ జమీందారు గారు చూసి ఒక రోజున, ఏమయ్యా ఇంతవరకు సైకిల్ లేనప్పుడే నువ్వు 9కి ముందు వచ్చేవాడు, ఇప్పుడు కొంచెం లేట్ అయింది ఏంటంటే, కాదండి జమీందారు గారు మీరు నా సైకిల్ ఇచ్చారు, ఆ సైకిల్ తుడుచుకోవాలి కదా, మరి సైకిల్ తుడుచుకోకపోతే అదే తుప్పు పట్టిపోయింది, సైకిల్ ఇచ్చినప్పుడు దాన్ని శుభ్రంగా చూసుకోవాలి కదా, దానికి యోగక్షేమాల బాధ్యత ఎవరిదే, నాదే కదా. చాలా మంది మంచి అలవాట్లు ఉంటాయి. మొహం కడుక్కోవడం మానేతారు కానీ బండి తుడుచుకోవడం, సైకిల్ తుడుచుకోవడం మానరాలి. మంచి అలవాట్లు ఉంటాయి. ఒక్కొక్క బండిని 20 సంవత్సరాలు కూడా వాడిన వారికి ట్రాక్ రికార్డు ఉంటుంది. వాళ్ళకి వస్తువు అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. సరే మంచిదే. అయితే ఇతను ఏం చేశాడంటే ఆ పనిలో పడిపోయి, అసలైన పని ఏం చేస్తున్నామయ్యా అంటే, సైకిల్ తుడుచుకోవద్దా, లేదండి అన్నాడంట. ఏమన్నాడు? సైకిల్ ఇచ్చింది ఎందుకు? పాపం 2 కిలోమీటర్ల రోజు నడుచుకుంటా వెళ్తున్నాడు. సైకిల్ ఇచ్చింది ఎవరు? సైకిల్ ఇచ్చింది ఎందుకు? త్వరగా రావాలని. ప్రేమతో ఇచ్చాడా, ఈయన అడిగితే ఇచ్చాడా? ప్రేమతో ఇచ్చాడా? నేను చెప్పే భాష మీకు ఎవరికైనా అర్థమవుతుందా? దేని గురించి చెబుతున్నాను నేను? సైకిల్ గురించి చెబుతున్నాను. ఎవరి గురించి చెబుతున్నాను? పనివాడి గురించి. ఎవరిచ్చారు? జమీందారు గారు ఇచ్చారు. ఈయన చివరికి ఇలా రోజు ఇలా లేట్ చేస్తుంటే అయ్యా జమీందారు గారు, అయ్యా కొంచెం సమయానికి రాయ్యా అంటే, ఏంటంటే జమీందారు గారు ఏంటి మీరు మాట్లాడే మాట, సైకిల్ తుడుచుకోవద్దు అంటారా? సైకిల్ తుడుచుకోకపోతే నా సైకిల్ తుప్పట్టిపోయిద్ది, పాడైపోయిద్ది, నేను మీకు ఇష్టం ఉంటే పల్లె పెట్టుకోండి, లేకపోతే లేదండి, నాకు సైకిల్ ముఖ్యం అన్నాడు. ఏం ముఖ్యం అంట? సైకిల్ ఎవరిచ్చారండి? ఎందుకోసం ఇచ్చాడు? ఇప్పుడు ఎవరు ముఖ్యం అంటే ఈయనకి? నాకు సైకిల్ ముఖ్యం అండి, మీరు అలా మాట్లాడితే కుదరదు, ఏంటండి మీరు అని చెప్పేసి అన్నాడంట. అని చెప్పేసి అలిగి పనికి రాకుండా ఇప్పుడు సైకిల్ ఎవరిది అసలు యథార్థం చెప్పాలంటే? ఆ జమీందారు గారు సైకిల్ ఏం అడగలేదు. ఇక 4 రోజులు 5 రోజులు తుడిచాడు, దాంతో పని ఏమీ లేదు. తర్వాత తుప్పట్టిపోయింది. ఈయన కూడా జమీందారు ఇంటికి పని చేసి ఎక్కడ పని చేయలేక ఇంట్లో పరిస్థితులు ఇబ్బంది అవుతుంది. ఇచ్చింది ఎవరు? సైకిల్ ఇచ్చింది ఎవరు? దేని కొరకు ఇచ్చాడు? జాబ్ ఇచ్చింది ఎవరండి? జాబ్ ఇచ్చింది ఎవరి కొరకు ఇచ్చాడు? ఎందుకొరకు ఇచ్చాడు? మనకు మంచి కొరకే ఇచ్చాడు. డాబా ఇచ్చింది ఎవరు? చుట్టాలు ఇచ్చింది ఎవరు? పొలాలు ఇచ్చింది ఎవరు? పనిపాట్లు ఇచ్చింది ఎవరు? ఏమయ్యా బ్రదరు, ఏంటి ఇవాళ ఆదివారం రానట్టున్నారు, ఏంటండి ఎక్కడ సెలవు ఇచ్చారు? నాకు ఏంటి పని ఉందండి ఇవాళ, మాకు అక్కడ మామిడి తోట లేదు, అక్కడికి వెళ్ళాం, మళ్ళీ ఇవాళైతే ఖాళీ అన్నారు. ఎవరైతే ఖాళీ అన్నారు? మొదటగా దేన్ని ఎతకాలి మనం? ఆ నీతిని. ఈయనకి ఏం కావాల్సి వచ్చిందట? పని. ఆయనకి ఏం కావాల్సి వచ్చింది? సైకిల్ కావాల్సి వచ్చిందంట. ఏం కావాల్సి వచ్చిందంట? సైకిల్ ముఖ్యమైపోయింది ఇప్పుడు. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని పెట్టారా, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో, ఎంత ప్రేమిస్తున్నాడో అన్న విషయాన్ని మనం మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే అజ్ఞానంగా మాట్లాడుతున్నాం. అజ్ఞానంగా ఏం చేస్తున్నాం మనం? అజ్ఞానంగా మాట్లాడుతున్నాం. మనం చెప్పబోతే ఎవరు చెబుతారు? ఒక్క సమస్య కదా, తన పాపం ఒప్పుకుంది, దేవుడు చెప్పంగానే ఆ కొండ ఆధారం చేసుకొని ఏదో చేసేది. ఆ కొండ కూడా దాన్ని ఏం చేసింది? ఇక నాకు అలా దాన్ని కొండను ఆధారం చేసుకొని నేనే పాపం చేయడానికి అవసరం లేదు, నాకు దేవుడు మంచి జీవితాన్ని, నా స్థితి అంతా దేవుడు ముఖకాంతిలో కీర్తన గ్రంథంలో ఉండింది 90లో
మోషే ప్రార్థన చేస్తాడు, ప్రభా నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు, తనకి ఇక బానిసత్వం ఆ పరిస్థితులంతా విడిపోయి నిజమైన సంతోషంలోకి వచ్చేసింది. సమరయ స్త్రీ ఊర్లోకి వెళ్ళింది. ఊర్లోకి వెళ్ళి నేను చేసినవాడిని నాతో చెప్పినవాడు క్రీస్తు కాదా? ఊర్లోకి వెళ్ళిందా లేదండి? ఆవిడని అందరూ ఒకలా చూసేవాళ్ళు. తర్వాత ఊరికి ఆశీర్వాదకరంగా మారిపోయింది. యేసుప్రభు దర్శించాడు సౌలుని, పౌలుగా మార్చాడు. అననీయకి చెబుతాడు, 3 దినాలు అన్నపానం లేకుండా కళ్ళు తెరవకుండా ప్రార్థన చేస్తాడు. తర్వాత నుంచి సేవ ప్రారంభించేస్తాడు. నేను మండవిల్లో 2005లో అక్టోబర్ నెలలో యూత్ మీటింగ్కి వెళ్ళాను. యూత్ మీటింగ్కి వెళ్ళి 3 రోజులు 16, 17, 18 తేదీలు ఉన్నా. తర్వాత 15 రోజులు, ఆ 3 రోజుల తర్వాత 15 రోజులు మండవిల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నా. మొత్తం 18 రోజులు ప్రార్థన చేసుకున్నా. సోదామని వెళ్ళి నేను ఒక్క కోటానికి సోదాం, ఆ కోటకని వెళ్ళి నేను ఆ కోటలో ఉండిపోతే బట్టలు డ్రెస్ వేరే వాళ్ళు తెచ్చారు, మోషయ్య గారు తీసుకొచ్చారు. తర్వాత 15 రోజులు అక్కడ మండవిల్లో ఉన్నా. మొత్తం ఈ 18 రోజులు ఉన్న తర్వాత శనివారం నైటు 15 రోజులు పూర్తయిన తర్వాత 18 రోజులు పూర్తయిన తర్వాత మా ఇంటికి వచ్చే శనివారం నాయుడు ఆదివారం ఒక 5 నిమిషాలు సాక్ష్యం చెప్పి మా మేనత్తోళ్ళు మా తల్లిదండ్రులు ఎవరున్నారో చర్చిలో అందరు కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి సోమవారం ఉదయం బయలుదేరి మండవిలో వెళ్ళా. 2 సంవత్సరాలు మండవిలో ఉన్నా. 8 సంవత్సరాలు. తర్వాత 2007 నవంబర్ ఆ టైంలో ఈ యొక్క కృష్ణలంక ప్రాంతానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒక్క మాట పిల్లరా నేను చెబుతున్నాను విషయం ఏంటంటే, పౌలు 3 రోజులు పరిచర్య ఆ యొక్క అయిన తర్వాత పరిచర్య ప్రారంభించి దేవుడు కృపను బట్టి ఎన్నో ప్రాంతాలు దీవునికరంగా మారాడు. చెయ్యాడిచ్చాడో, సెవంట కార్చాడో, నోరాడిచ్చాడో, ప్రార్థన చేశాడో, ప్రయాణం చేశాడో. కానీ అతని ద్వారా ఎంతమందికి మేలు జరిగింది? మేలు జరిగిందో జరగలేదా? సమరయ స్త్రీ వల్ల ఎంతమంది మేలు జరిగింది? ఈ యవనస్తుడు వల్ల ఊరు మొత్తం ఎవరి దగ్గరికి వచ్చారు? మరలా మంచి క్రియల వల్ల, మంచి ప్రవర్తన వల్ల ఎవరి దగ్గరికి వచ్చారు? మారిన మనం మళ్ళా పాత మాటలు ఉండకూడదు, మరలా అబద్ధాలు ఉండకూడదు, మరలా ఈ యొక్క ఊత పదాలు రాకూడదు, మరలా అపవిత్రమైన సాంగత్య జీవితంలోకి మనం వెళ్ళకూడదు. ఇంకోటి చెబుతున్నాను, చెడ్డ స్నేహంలోకి వెళ్ళకూడదు. దుష్ట సాంగత్యం మంచి నడవడికని, దుష్టుల ఆలోచన చొప్పున పాపులు, అపహాసుకులు, దేవుడి బిడ్డలైన వారు మీరు వ్యర్థమైన మాటలు మాట్లాడుకునే వాళ్ళతో, దేవుడి జ్ఞానం బైబిల్ ఎరగిన వారితో సహవాసం చేస్తే మీరు ఎప్పుడు ఆత్మీయులు కాలేరు. మీరు ఆత్మీయులు అవ్వాలి అంటే చాలామంది పిల్లలైన వాళ్ళు బాగా చదివే పిల్లలతో స్నేహం చేయమంటారు. తెలుసా ఆ మాట? తెలుసా మీకు? బాగా చదివే వాళ్ళతో ఏం చేయమంటారు? స్నేహం చేయండి అంటారు. మంచి స్నేహాన్ని కొనుక్కోవాలంటారు. ఏం చేయాలంటారు? మీరు ఎప్పటికప్పుడే ఎదగాలంటే బలారదలు పాల్గొనాలి, ఎదగాలంటే బైబిల్ చదవాలి, ఎదగాలంటే వాక్యం వినాలి, మీరు పరలోకం వెళ్ళాలి, మీరు సమాజానికి ఉపయోగపడాలంటే ఏకాంత ప్రార్థన ఖచ్చితంగా మందిరానికి దగ్గర ఉన్న వాళ్ళందరూ చర్చిలోకి వచ్చి 1 గంటన ప్రార్థన చేసుకునే అనుభవంలోకి మీరు రావాలి. మాటి మాటికి మనం బుధవారం శనివారం ఈ సంఘంలో కలిస్తే మా యొక్క బొగ్గు ఆ యొక్క నిప్పులు వేస్తే ఇది కూడా ఎరగైపోయినట్టుగా మీరు కూడా మండుతారు, నేను కూడా మండుతాను. ఇది ఎదగడానికి అవకాశం ఉంటుంది. మీరు కొంతమంది కలిస్తే వాళ్ళ మాటలు మీకు వచ్చేసి, వాళ్ళ ఆలోచన మీకు వచ్చి ప్రార్థన జీవితాన్ని పోగొట్టేసుకుంటారు. ప్రార్థన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని పోగొట్టేసుకుంటారు. ప్రియమైన దేవుని సన్నిధిలో నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకొరకు అంటే దేవుని కొరకు ఉపయోగపడటానికి. మన సహోదరుడు ప్రసాద్ బెదరుల అబ్బాయి దావీదు బెదరు మొన్న కొత్త నిబంధన గురించి, పాత నిబంధన గురించి చెప్పారా లేదా? చాలా క్లారిటీగా అర్థమైంది అమ్మా. అసలు వీళ్ళందరికీ మేము కూడా బైబిల్ క్లాస్ మొత్తం నేర్చుకుని చెప్పాలి. ఇంత విజయం అనిపించింది పిల్లలకైనా చదివేప్పుడు. ఈ సబ్జెక్ట్ కష్టం అంటే ఇంక చదవలేరు వాళ్ళు. ఇది దాంట్లో వీజీ మెథడ్ చెబితే వీజీకి చదవగలుగుతారు వాళ్ళు. ఏది కష్టం కాదు, సమస్య ఉందంటే పరిష్కారంగా ఉంటుంది. అతను ఏమన్నాడంటే, అయ్యా నాకు 20 సంవత్సరాల దాకా వచ్చినాయి అయ్యా, నేను ఏదో ఇప్పుడు జాబ్ చేసుకుంటా, మాస్టర్స్ కూడా చేయాలి. ఇప్పుడు నేను 3 సంవత్సరాలు చదివాను, బైబిల్ కాలేదు. మరలా ఇంగ్లీష్లో నేను అనర్గళంగా తర్జుమా చేయగలుగుతాను. ఎవరు ఈ లిపి కనిపెట్టాలి ఒక సంబంధించిన మన ఏరియాలో భాషలు లేని వాళ్ళకి అని వాళ్ళ పేర్లు చెప్పాడు. చెప్పి బైబిల్ కాలేజీలోనే నేను ఎందుకు జాయిన్ అయ్యి కొంత సువార్త చెప్పాలనుకుంటున్నాను, అక్కడే జాబ్ చేయాలనుకున్నాను. ఎందుకంటే నేను నా తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు, ఉపయోగపడాలి. ఇంకా నేను చేసేదానికి సర్వీస్ లాగా నాకు కూడా ఈ మంచి అన్నది, సువార్త అన్నది నలుగురు ఉపయోగపడేలాగా ఉండాలి. నా జీవితము ఈ శరీరం సంబంధమైన ఈ ఉద్యోగానికి నేను ఉండకూడదు. ఈ ఉద్యోగానికి నా పరిస్థితి 2005 నుంచి నేను చెబుతున్నాను పిల్లరా. నాకు తెలిసి ఎవరికైనా హెల్ప్ కావాలంటే పరిస్థితులను బట్టి నేను ఏదన్నా
ఆ తరపున వెళ్ళి కాసేపు నుంచుని వస్తాం తప్ప 2005 నుంచి నాకు గుర్తుండి ఈ భూ సంబంధమైన వాటి కోసం ఈ దేహం ఉపయోగపడకూడదు అనుకున్నాను నేను మారిన తర్వాత. అంటే ఈ దేహంతో ఏదైనా పని చేస్తే భూ సంబంధంగా నా చేతికి డబ్బులు రాకూడదు అనుకున్నా. ఎంతోమంది నాకు కొన్ని ఆఫర్లు ఈ పరిస్థితులు వచ్చినాయి. దేవుడు తప్పించాడు. నేను ప్రార్థన చేసేవాడు, ఇది రాకూడదు ప్రభు అని ప్రార్థన చేసుకునేవాడు. కొంతమంది అయ్యా ఇలా చేస్తాం, ఇలా చేస్తే మీకు కూడా ఈ పరిస్థితి వచ్చింది అంటే నేను చెప్పేవాడిని, నేను ఊరికినైతే ఈ బాడీ ఉపయోగపడుద్ది, ఏదన్నా నేను కష్టపడిన దానికి డబ్బులు ఇస్తాను అంటే నేను మాత్రం ఈ యొక్క శరీరం మాత్రం ఉపయోగపడదు. ఈ బాడీ దేవుడు పని చేయడానికే, ఈ బాడీ ఈ దేహం ఎవరు చేయడానికి? దేవుడు నన్ను పోషిస్తాడు. ఎలాగైనా పోషించని. ఎందుకంటే దీనివల్ల సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నాకు దీనివల్ల సంతృప్తి ఉంటుంది. ఇదిగో ఏ పని చేసుకున్నా బతకొచ్చు, ఏ పని చేసుకున్నా ఆ కుండలోనికి ఏమొచ్చింది? కూడొచ్చింది, ఎట్ట కూడా కడుపు నిండిద్ది. మీరు ఏ పని చేసుకున్నా సరే, కానీ బతికిన 4 రోజులైనా నలుగురికి ఉపయోగపడి పని చేస్తే మనం చచ్చిపోయేప్పుడు నవ్వుతో చచ్చిపోవచ్చు. ఎలా చచ్చిపోవచ్చు? నువ్వు కొంతమంది కోసం ప్రార్థన చేయి, వాళ్ళు మారితే ఆ యొక్క భాగ్యం నీకు దొరికింది. కొంతమంది కోసం ప్రార్థించే సువార్త చెప్పు, వాళ్ళు మారితే ఆ భాగ్యం నీకు దొరికింది. ఎన్నో తారీఖు మనం పెట్టాము, 27 తారీఖు యూత్ మీటింగ్ పెడితే అక్కడికి రావడానికి వర్షం భయంకరంగా పడతా ఉంది. నేను 7:30కి వెళ్ళాను. 8:30కి ఎవరో ఒక 2 చీరాల నుంచి వచ్చారు. బాగా వస్తే ఒక 15 మంది, బాగా వస్తే 50 మందిలోకి వస్తారు అనుకున్నాను. నేను ఎంతమంది వస్తారు అనుకున్నాను అంటే వర్షం ఎవరైనా రావడానికి అవకాశము, బళ్ళు ఉన్నవి చాలా మంది రాలేకపోయారు. కొంతమంది అయితే ఆటోలు కట్టుకొని నుంచి వచ్చేసారు. తీరా నేను ఇలా టైం టేబుల్ ఇచ్చి ఇక్కడికి వచ్చి కొంచెం నేను మళ్ళా వెళ్దామని వెళ్తే నేను వెళ్ళేపాటికి అక్కడ చర్చి ఎంత ఇంచుమించు జనం వచ్చారు. ఎందుకు వచ్చారు చెప్తున్నాను జాగ్రత్తగా. ఎవరికి వాళ్ళే వారి వంతులో యవనస్తులకు ఫోన్ చేసుకున్నారు. ఎవరికి వాళ్ళే, నేను చేయటం కాదు, ప్రయాసపడ్డారు, ప్రార్థన చేశారు. సమిష్టిగా పనిచేయడం వల్ల వర్షం, నేను పెన్ను బుక్కులు కొంటాకి గాంధీ నగర్ యువతల సత్యనారాయణపురం శివాజీ కేఫ్ విన్నారా? ఎప్పుడన్నా అలాంటి మాటలు ఎప్పుడు విన్నారా? వినే ఉంటారు. శివాజీ కేఫ్ అన్న మాట డేవిడ్ రాజు ఎక్కడుంది? బెంగళూరులో ఉంది. ఎక్కడుంది? ఇక్కడ విజయవాడలో ఉంది. ఓకే, బాగా చెప్పారు. ఏంటి, నేను అక్కడ అవి కొంటాకి వెళ్తే రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయింది. పడవలు వెళ్తే చూసా వాటి వెళ్తున్నాయి. నేను కారు కూడా ఎక్కడ ఆపా, అలా ఉంది అక్కడ. అంటే డ్రైనేజీలు ఫుల్ అయిపోయి ఆ చిన్న రోడ్లో, ఆ రోడ్డు బాగా బుక్స్ ఉంటాయి అక్కడ తక్కువ రేటుకి వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరి వంతు వాళ్ళు పనిచేయడం వల్ల అనేక మంది యవనస్తులు బలపడ్డారు. అక్కడ బలపడ్డారు లేదా? అది ఎవరి పని వాళ్ళు చేయడం వల్ల జరిగిందా, నేను ఒకటి చేయడం వల్ల జరిగిందా? దేవుడు ఎంత సంతోషపడి ఉంటాడు. ఒక్క యవనస్తుడు మారితే తల్లిదండ్రులు, కుటుంబస్తులు అందరూ సంతోషపడతారు. నేను వేరే ఉద్దేశంగా ఏం చెప్పట్లేదు. నువ్వు పిలిస్తే వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, గౌరవంగా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అబ్రహ్మయ్య గారిని మా ఊరి సంఘ పెద్ద గారు, ఆయన అంటే అందరు గౌరవం. నారదానికి అది తెలుసు. తలకాయ దించుకొనే వెళ్తాడు. ఎలా వెళ్తాడు పాపం? తలకాయ దించుకొని వెళ్ళి చచ్చికాయ తలకాయ వెళ్తాడు, మళ్ళీ తలకాయ దించుకొని వస్తాడు పాపం. గొర్రె పిల్ల అని పేరు ఆయనకి. అలాంటి ఆయన అబ్రహ్మయ్య గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా అమ్మకి ఏసే అంటే ఇష్టం అయ్యా. ఆయన పేరు అప్పుడు వీరబ్రహ్మ, అబ్రహ్మ గారి పేరు. కాసేపు వచ్చి కూర్చొని వెళ్ళి అయ్యా ఆ మాట చెప్పేవాడు. ఈయన టైం టేబుల్ ఉన్నాడు. అయినా సరే మొహమాటంగా వచ్చాడు. వచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాడు, కానీ ఉన్నాడు. ఆ మాటలు విన్నాడు. మారుమసు హోలీ ఆర్మీ సహవాసం ఏర్పాటు చేయబడింది. దాని ద్వారా మనకి భాగ్యం అన్నదే వచ్చింది. ఒక మాటేగా, అవునే కదా? మనం మా యవనస్తులు ఎంతమంది తెలుసు? ఆ రోజు వచ్చారా లేదు జనం? ఏంటి, బయట కూడా అక్కడ వాష్రూమ్ దగ్గర కూడా ఉన్నారు కొంతమంది జనాలు. దేవుడు ఏం చేశాడంటే, దేవుడు కృపను బట్టి నేను ఇక్కడ నుంచుంటే ఇటు పక్కన కూర్చున్నారు. మన వీడియోలో చూస్తే ఐలు జగదీశ్ అందరూ ఇటు పక్కన కూర్చున్నారు. ఇటు సౌండ్ సిస్టమ్ అంటే ఇటు పక్కకి వెళ్ళా అంత ఇరుగా కూర్చునే పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే ఎవరి వంతులో వాళ్ళు చేయడం వల్ల. పౌలు గారు చేశాడు, యేసుప్రభువు వారు ఎంత సంతోషపడ్డారు. ఏంటి, 12 మంది చేశారు. ఎంతమంది? మనం బాధపడమను మాట చేస్తాను. చర్చికి ఎంతోమంది వస్తున్నాం. మనం వచ్చి, అయ్యా నాకేమి ఇస్తావయ్యా, నీకు ఏదో ఒకటి ఇస్తాలయ్యా, నాకు ఇది ఇవ్వయ్యా, నీకు ఏదో ఒకటి ఇస్తాలయ్యా. మరి 12 మంది అట్ట అన్నారా? సుబ్బయ్య గారు అట్ట ఏమన్నా ప్రార్థన చేశారు ఎప్పుడన్నా? మనం చేస్తున్నావో చేయట్లేదు చెప్పండి. పిచ్చకోపం వస్తుంది మీకు. ఇవాళ వాక్యం చెప్పకుండా ఇవన్నీ చెబుతున్నారు ఏంటి అన్నట్టుగా చూస్తున్నారు నన్ను.
చెప్పాలి, అప్పుడప్పుడు తప్పదు. ఇక చేస్తున్నావా చేయట్లేదా? మేలు పొందుకుంది ఎవరంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు నేనున్నాను, నాకు 4 కొడుకులు అనుకో, వర్షం పడిపోతుంది, ముబ్బట్టేసింది, తుఫాను హెచ్చరిక చెప్పారు, పనులన్నీ వరి పనులన్నీ ఉన్నాయి, కుప్ప వేయాలి, దిప్ప మీదకి తీసుకురావాలి, అందరు పనులు వాళ్ళ పిల్లలు పని చేస్తున్నారు అనుకో, నేను ఒక్కడనే చేసుకుంటున్నాను. ఎట్టుంటుంది నాకు? పక్కన పొలం అవుతున్నాడు, ఎరా ఏంటి నువ్వు అక్కడే వచ్చావా, పిల్లలే వాళ్ళేమో వాళ్ళ పిల్లలు అందరితో చేసుకుని గబగబ చేసుకుంటున్నారు. ఇక్కడేమో రాకపోయినా బాధ కాదు, ఈ కష్టపడిందంతా నిలబాలైపోద్ది. కొంచెం సహకరిస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. అయ్యా ముస్తాబాద్ వెళ్తున్నారా, నేను కూడా వస్తానంటే ఎంత బాగుంటుంది. పలానా చర్చికి మానేశారయ్యా, నేను కూడా వెళ్తానయ్యా, నేను వెళ్ళి నా వంతులని పిలుస్తానయ్యా అంటే ఎంత బాగుంటుంది. ఆదివారం అయ్యా వాళ్ళు పొద్దున్నే లేచి ఇంతమందికి ఫోన్ చేశానంటే ఎంత బాగుంటుంది. ఏంటి 10 సంవత్సరాలు వచ్చిన పిల్లోడిని ఎత్తుకొని మళ్ళా పాలు ప్యాకెట్ పెట్టి మోసుకెళ్తా ఉంటే తల్లికి ఎలా ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు వస్తే అసలు ఎన్ని సంవత్సరాలు నడవాలి పిల్లోడు? అమ్మా ఒక్కోసారి సంవత్సరానికి నడుస్తారని నడవరమ్మా. ఏంటి మేలు పొందుకుంది ఎవరు? ఎప్పుడు చూసినా ఆ గంగులపురి స్టోరీ మ్యాప్ వేయించుకుంటే బాగుంటుంది మన ఇంట్లో. ఏంటి అయ్యా నువ్వేమిస్తావు నాకు? అసలు యేసుప్రభు మాట్లాడతాడు తెలుసా బయట వాళ్ళకి? తెలుసా? ఎవరన్నా ఇప్పుడు దేవుడు స్వరం విన్నారా మీలో? దేవుడు స్వరం విన్నవాళ్ళు చేయొద్దండి. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. ఏంటి పొద్దున్నే ఒకరు చెబుతున్నారు, నాకు 2 సార్లు దేవుడు స్వరం వినపడింది అని చెప్పి. అసలు ఏంటి ఆయన 10 మందిలో యూనిఫామ్ వేసుకుని ఉంటే స్కూల్ పిల్లలకి వెళ్తే 500 మంది ఉంటే మన పిల్లలు గుర్తుపట్టలేం. ఏదైనా ఎగ్జిబిషన్కి వెళ్ళి మన పిల్లలు డబ్బు పోతే 1000 మంది ఉంటే మనం గుర్తుపట్టలేం. ఇంత భూమి మీద నలిసిలాంటి మన మీద కూడా దేవుడు దృష్టి ఉంది. నన్ను కూడా దేవుడు ప్రత్యేకంగా చూస్తున్నాడు. ప్రభా ఆకలేస్తున్న ప్రభా అంటే ఆహారం పెట్టిన రోజులు ఎన్ని ఉన్నాయో. ఎంతమందికి పెట్టాడు దేవుడు చెప్పండి? పెట్టలేదా? వదిలేశాడా? నన్ను ప్రత్యేకంగా చూస్తున్నాడో చూడలేదు దేవుడు చెప్పండి? ప్రత్యేకంగా చూస్తున్నాడో చూడలేదా? యేసయ్యతో సహవాసం పెంచుకోండి. యేసయ్య ఉద్దేశం ఏంటి తెలుసుకోండి. ఆయన ప్రేమ తెలిసిన తర్వాత సమరి స్త్రీ ఎంతమందికి దేవునికరంగా మారింది? ఊరు మొత్తానికి దేవునికరంగా మారింది. అంతటా అందరూ 28వ అధ్యాయం తిండి మత్తయి సువార్త. ఇక దీంతో ముగిద్దాం. నీకు ఏం చేస్తాం ఏంటి 28 28 మత్తయి సువార్త 19వ మాట చదవమ్మా. కాబట్టి మీరు వెళ్ళి, నేను చెబుతున్నాను మీరు చెప్పండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయమన్నాడు? శిష్యులు. ఎవరు? ఈ 12 మంది శిష్యులు దేవుడు చిత్తాన్ని చేశారు. 12 మంది. పేతురు గారు మారుమోసి పొందిన తర్వాత ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నాడు చెప్పండి? ఎవరు మాట్లాడండి? చాలామంది భక్తులైన వాళ్ళు. బిల్లీ గ్రహాం గారికి సొంత చర్చి కూడా లేదంట. ఆయన శిష్యులను తయారు చేశాడు, సువార్తికులను తయారు చేశాడు. సొంత చర్చి కూడా లేదు, సువార్త ప్రకటించారు. బిల్లీ గ్రహాం గారి పేరు ఎప్పుడు విన్నారా? ఎంతమంది సువార్త ప్రకటించుంటాడు? సుమారు లక్షల్లో కోట్లలోకి వెళ్ళిపోయింది ఆయన సువార్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది పరిచారకులు గాను, కొంతమంది సువార్తికులు గాను దేవుడు ఎన్నుకున్నాడు. మనల్ని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఇంకోటి చెబుతున్నాను, మీరు సువార్త చేస్తే, మీరు నలుగురికి చెప్తే మీ దేవుడాత్మ మీ మీద పనిచేసిద్ది. మీరు కూడా జాగ్రత్తగా ఉండగలుగుతారు. నేను ఇప్పుడు వాక్యం చెప్పాలి కదా, నేను నా కంటి కోసం ప్రార్థన చేసుకున్నా, నా ఆలోచన కోసం ప్రార్థన చేసుకున్నా. ఎవరి గురించి ఏదైనా మాట్లాడానేమో డౌట్ వచ్చి, ఎవరు గుర్తొచ్చి అయ్యానుంటే అవి కూడా సరి చేసుకున్నా. ఎందుకంటే నాలోంచి ఎవరు మాట్లాడాలి అంటే నేను సరి అవుతున్నానా లేదా? నేను సరి అవుతున్నానా సరి అవ్వట్లేదా? ముందు పరిశుద్ధంగా ఉంటా ప్రార్థన చేసుకుంటున్నాను లేదా? మనుషులు కదా, పొద్దున్న సొక్కేసుకుంటే సాయంత్రం చెమటగా వచ్చేస్తుంది. మరి హృదయాన్ని సరి చేసుకోవాలి లేదా? దేహాన్ని కడుక్కుంటున్నాం, హృదయాన్ని కడుక్కోవాలి లేదా? ఏంటి ఎవరిని తయారు చేయమన్నాడు దేవుడు? రాబోయే కాలాల్లో మనం ఇలాగే సంఘాలు అనుకుంటే పాస్టర్ గారు తర్వాత ఎవరో విశ్వాసులు వాళ్ళ కొడుకులు వస్తారు, వాళ్ళ ఆత్మీయులు కాకపోతే ఉన్నాయి అమ్మేస్తారు, చల్లా చెదిరైపోతారు. ఎవరికి వాళ్ళే ఆ 12 మంది
దేవుడిని వెంబడించారు. పేతురు బలహీనమైన దేవుడు ధైర్యపరిచాడు. ఏం చేశాడు పేతుర్ని? అయ్యా అబద్ధం ఆడేసాను, అయిపరిచాను, నాకు తెలుసయ్యా నువ్వు నా కోసం ప్రాణం పెట్టాలని శోధన వల్ల ఏదో చేసావు. ఇంకెన్నడు పేతురు అబద్ధం ఆడలా. చదవండి అపొస్తలుల కార్యం కాబట్టి. ఇంకెన్నడు పాపం విషయంలో అతడు చోటు ఇవ్వలేదు. మరణం అంటే భయపడలా. అంతకుముందు భయపడ్డాడు ప్రార్థనలు తగ్గి. తర్వాత ఎడతెగ ప్రార్థన చేసుకున్నారు. దేవుడు దర్శించాడు. బలహీనని దేవుడు బలవంతులుగా చేశాడు. నోటి మాన్యం గలవాళ్ళు, వస్త్రాచరి కట్టుకోవడం రాని వాళ్ళు, చేపలు పట్టుకునే వాళ్ళు, పామర్లు, చదువు లేని వారు, జ్ఞానం లేని వారిని దేవుడు ఆయన ధర్మశాస్త్రాన్ని బోధించేవారుగా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు. ఎంతో కొంత చదువచ్చు, ఎంతో కొంత మాట్లాడుతవచ్చు, ఎంతో కొంత జ్ఞానం ఉంది. దేవుడు నిన్ను వాడుకోడా. మనం చెప్పాను, ఒక్క ఎస్తేరుని బట్టి ఎంతమంది మేలు పొందుకున్నారు? దేవుడు నిన్ను మార్చుకుంది ఏంటంటే నిన్ను బట్టి నీ జనాంగానికి దేవునికరంగా చేయడానికి. నీవు ఎవరితో మాట్లాడితే అలా మారుతారు. నీ మాట కాదు, అది ఎవరి మాట? దేవుడి మాట. ఒక్కటే, ప్రభా నేను కష్టపడినా ఏం చేసినా నలుగురు ఉపయోగపడి పని చేయాలని ప్రార్థన చేసుకోండి. లేకపోతే మన గురి అంతా ఏమైపోతుందంటే సాక్ష్యాలు కూడా, నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడిని అప్పులను తీర్చేశాడు, దేవుడిని నమ్ముకున్నాను, అప్పులను తీర్చేసి ఏం చేస్తావు? పరలోకం కడతావా? దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు జబ్బు తీర్చేశాడు, జబ్బు కలిగిన వాళ్ళు పరలోకం వెళ్ళలేదా? నేను జబ్బులకి డబ్బుకి వ్యతిరేకిని కాదు, అవన్నీ దేవుడు ఇస్తాడు. కానీ మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? చెప్పాలి. దేవుని ఆటో ఎక్కినా, బస్సు ఎక్కినా, ఎక్కడికి ఎక్కినా కొన్ని కరపత్రికలు పక్కన పెట్టుకోవాలి, కొన్ని భక్తుల చరిత్రలు పక్కన పెట్టుకోవాలి, ఎవరు చుట్టాల ఇంటికి వెళ్ళినా ఏదో మంచి బుక్ పక్కన పెట్టుకోవాలి. కనీసం మన బంధువులు, స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి రోజు ఒక మెసేజ్ అన్నా మనం వాట్సాప్లో అన్నా పంపించాలి. ఏ మనిషి కనపడినా ఏం లేదు. నేను ఇక్కడ కొత్తమంది దగ్గర అండి ఇడ్లీస్ అనే ఒక టిఫిన్ హోటల్ ఉందండి. అక్కడ నేను వెళ్ళినప్పుడు మినపట్టు ఇచ్చారు, చట్నీ, నెయ్యి వేశారు, నెయ్యి ఇడ్లీ. అబ్బా నోట్లు అయితే వాళ్ళు కరిగిపోయిందండి, చాలా బాగుంది. ఎప్పుడు తినాలనుకున్నప్పుడు అక్కడే తింటానండి. అన్నాం అనుకో, అలా అడగలా ఏం చేయాలి, అన్నాం అనుకో అని వచ్చేసావు. వాళ్ళకి ఎప్పుడు టిఫిన్ చేయాలనిపిస్తే ఏమనిపించింది చెప్పండి? ఏమనిపించిందండి? వెళ్ళాలి. ఇడ్లీస్ తెలిసే ఎవరికన్నా నేను చెప్పిన కొట్టు తెలుసా? ఎంతమంది తెలుసా? మజ్జిగట్టు తెలిసా జనాలకి, మన బంధువులకి? మనం చెప్పాలిగా. యేసుప్రభువు నమ్ముకున్న తర్వాత మాకు సమాధానం ఉందండి, నేను మా హస్బెండ్ బాగున్నాం, నేను నా భార్య బాగున్నాం, లేకపోతే నేను హ్యాపీగా ఉన్నా, నాకు ధైర్యంగా ఉంది అని చెప్పేసి మెలకుంటున్నాం అనుకో, నువ్వు మారు అని చెప్పవసరలా. వాళ్ళకి ఏమొచ్చింది? ఏదైనా సమయం వచ్చినప్పుడు, అరే చర్చికి వెళ్తే ఎంత బాగుంటుందా? నేను ఎక్కడ సువార్త చెప్పినా ఒకటే చెబుతాను. ఇంతవరకు ఇలా ఉండేవాళ్ళు అండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను. చూసిన సినిమాని 5 సార్లు అక్కడ సినిమా హాల్లో చూసేవాడిని, ఇష్టానుసారం జీవించేవాళ్ళం, భయంకర బూతులు తిట్టేవాళ్ళం. ఎదుగురు దేవుడి సన్నిధికి వెళ్ళాం, దేవుడి సన్నిధికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే పీడకళ్ళు ఇంతవరకు బాగా వచ్చాయండి, కానీ పీడకల్లో పోయినాయండి. ఎవరి సంగతి ఏంటి, ఎవరిని విమర్శించాం, ఎవరి సంగతి మాకు కాదు కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో బాగుందండి, ఇక్కడికి వెళ్తాను, హ్యాపీగా ఉంది అనే ముగిచ్చేస్తాను. అంటే వాళ్ళకి ఏమర్థమైంది? పీడకలు ఉన్నాయి. వాళ్ళకి ఏమర్థమైంది? పీడకలు ఉన్నాయి. వాళ్ళకి ఏమర్థమైంది చెప్పండి? ఇక్కడికి వస్తే పీడకలు పోతాయేమో, అబ్బో ఈయన నేను మారమని చెప్పాను, వాళ్ళని చర్చికి రమ్మని చెప్పానేమంట. నేను మేలు పొందుకున్నా, అబ్బా ఎంత టేస్ట్గా ఉందో నేతి ఇడ్లీ అంటే ఎట్లుంటుంది అలాగే. ఏం ఊరుతున్నారు వీళ్ళు అనుకుంటారా లేదా? ఏంటి బైబిల్ క్లాసులు అటు జరిగినాయి, ఊరిచ్చినట్టుగా జరిగినాయి. ఏంటి దేవుడు జరిగించాడా లేదండి? నేను చదువుతున్నాను, అంతటా అందరూ బైబిల్ క్లాసులు తీసుకుందాం. మనం ఈ సర్వసత్యాన్ని తెలుసుకుందాం, మోసపోకుండా ఉందాం. చదువు రాని వాళ్ళందరికీ నేను టీచింగ్ చెబుతాను. చదువు వచ్చిన వాళ్ళకి చదువు రాని వాళ్ళకి పోటీ పెడదాం, మనమే బాగా చెబుతాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంతటను అందరూ ఏం చేయాలి చెప్పండి? స్లోగా చెప్పండి అమ్మా, పక్కన వాళ్ళు ఇబ్బంది పడతారు. ఏం చేయాలి మనం? ఎవరి గురించి చెప్పాలి? మన గురించా? కొన్నిసార్లు ఆడు అంటాడు, నువ్వు చెప్పటానికి ఏం సరిపోతావు, నిన్నగా వాళ్ళతో దెబ్బలాడికి వెళ్ళావు. వాస్తవమే, నేను దుర్మార్గుని, ప్రపంచంలో దుర్మార్గులు. ఆయన గురించి చెప్తాను. ఎవరి గురించి? చాలాసార్లు మీకు వాక్యం అర్థమైనా అర్థం కాకపోయినా నా గురించే ఎక్కువసార్లు నేను వాక్యం చెప్తున్నాను. సునీత అనేవాడిని, వాళ్ళు ఏ వాక్యం చెప్పానంటే ఆలోచిస్తామంటే, ఇవాళ వాక్యం ఎవరికైనా అర్థమైందా లేదు, కానీ నాకు మాత్రం అర్థమైంది అనేవాడిని. ఎవరికి అర్థమైంది? వాక్యం చెప్పడం వల్ల నేను బాగుపడేవాడిని. ఏంటి ముందు వాక్యం నాకు, మీకు, అందరికా బోధించే నాకు వాక్యం, ఇనే మీకు కూడా వాక్యం. అవునా కదండి? ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే 10 మంది శుద్ధులైతే ఎంతమంది వచ్చారంట?
ఆ వచ్చిన పట్టణం రక్షణ లేని ప్రజలు, ఆ వచ్చిన ఒకటి ఉంది, అది పాడితే ప్రార్థన చేస్తాను. ఈ ఫోన్ ఎవరిది? ఇదిగోమ్మా, ఇది ఒకసారి లాకండి. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప. కంచి కొట్టినాం. అందరూ ఉన్నారు, ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారు, నా ప్రేమను చెబుతారు, నా ప్రేమను చెబుతారా, నా పేరే తెలియని ప్రజలు రక్షణ లేని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు, మారుమూలగా ఊరిలో పలి వీధులలో రక్షణ లేక ఈ ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు, మారుమూల గ్రామములో ఊరిలో పలి వీధులలో ఎవరైనా ఒకరైనా, ఎవరైనా ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. అందరూ నా పేరే తెలియని ప్రజలు ప్రేమను వారికి ప్రకటింప. ప్రియమైన దేవుడు పడ్డ ఒక్కడే యవనస్తుడు మేలు పొందుకున్నా కాబట్టి చెప్పమంటే వారందరికి దేవునికరంగా ఒక్క స్త్రీ మారు మనసు పొందింది, సమరి స్త్రీ. ఊరి మొత్తానికి ఒక్క పౌలే ఎన్నో ప్రాంతాలకి ఆశీర్వాదకరంగా మనం చెప్పుకున్నాం కదా, ఎన్ని పత్రికలు రాశాడు, ఆయన ఎంత పరిచర్య చేశాడో, ఏ ఏ ప్రాంతాల్లో అయినా సువార్త ప్రకటించాడో, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఒక మాట మీలా నేను ఇలా చెప్పేప్పుడు వాడు వస్తాడు దగ్గరికి, వాడి పేరేంటి? సాధన. బైబిల్లో కూడా అందరికి సేవ చేయమని చెప్పలా, దేవుడు పిలవాలి అని చెప్తాడు. ఏం చెప్తాడు? మీకు చెప్పాడో లేదు కానీ చెప్తాడు సహజంగా. ఎవరికి? నాకు దేవుడు సేవ చేయమని చెప్పలా. అయ్యగారు మారు కొంతమందికి ఉపయోగపడి చనిపోయాడు, నేను కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో సేవకు వచ్చా. దేవుడు నన్ను వాడుకుంటున్నాడో వాడుకుంటలేదా? ఏమన్నా ఒకరికైనా ఉపయోగపడ్డామంటావా జీవితానికి? ఏంటి? దేవుడు వాక్యం మనం తెలియకపోవడం వల్ల మోసపోతాం. కొంతమందిని పరిచారకులు గాను, కొంతమంది బోధకులు గాను, కొంతమంది సువార్థకులు గాను దేవుడు వంతులో సైతాన్ ఈ మాట చెప్పినప్పుడు నువ్వేం చెబుతావంటే, నేను సువార్థకులు గానే ఉపయోగపడతాను అని చెప్పాలి. ఏం చెప్పాలి అంటే అర్థం ఏంటి? బుధవారం శనివారం అలా వాక్యం చెప్పంటే, లేకపోతే నేను చెప్తాను. ఎక్కడ కూడడం జరిగితే నేను వాక్యము చెబుతా, లేదా అక్కడ పరిచర్య ఎదురుంటే నేను వెళ్ళి ముందెళ్ళి ఆ పరిచర్య నా వంతులో నేను నాకున్న జ్ఞానం కొలది, నాకున్న ఎవరు ఏ చేసినా రిజల్ట్ ఒకటే. అక్కడ రిజల్టే ఒకటే. నేను అదేనా పరిచర్య సేవ కింద వచ్చింది. బైబిల్ థియాలజీలోకి వెళ్తే దీని అంతరికి సేవ కిందే వచ్చింది ఈ భాగాలన్నీ. నేను సేవ చేస్తున్నానా? ఎంతమంది తెలిసి సేవ చేస్తున్నట్టు? మీరు కూడా సేవ చేస్తున్నారు. ఏంటి? పరిచర్య చేసిన, పట్టాలు వేసిన, కుర్చీలు వేసిన, మీరు సువార్త ప్రకటించిన, సాక్ష్యం చెప్పిన సేవ కింద వచ్చింది ఇది. ఇది కింద ఏముంది వచ్చింది? మీరు సేవలో పాలు భాగస్తులు. మీ డాడీ పేరేంటి? ఏంటి? ఎవరు బిడ్డలు మీరు?
యేసుప్రభు కుమార్తెలు, కుమారులు. మీరందరూ ఎవరు పని చేయాలి? ఏదో తినడానికి ఏదో పని చేసుకుంటున్నారు, కానీ పార్ట్ టైం మీ పని, ఫుల్ టైం ఎవరు పని చేయాలి? మనం దేవుని పని చేయాలి. అంటే అన్నిటికన్నా ముందు దేవుని పని, దేవుని గురించి మనం చెప్పాలి. సమరశ్రీ చెప్పబోతే ఆ ఊరికి మేలు జరిగేదా? ఏంటి దేవుడు ఆమె ద్వారా ప్రాంతానికి అట్లా యేసుప్రభు దగ్గరికి ఎంతమంది వచ్చి ఉంటారు చెప్తే ఎంతమంది మారేవాళ్ళు, మేలు పొందుకుని వెళ్ళిపోయేవాళ్ళు. 10 మంది శుద్ధులయ్యారు. ఎవరు వచ్చారు? ఒక్కరు వచ్చారు. ఎంతమంది మేలు పొందుకున్నాం మనం? ఎంతమంది మేలు పొందుకున్నాం? అందరూ మేలు పొందుకున్నాం. ఎవరు చెబుతున్నాం? మనం చెప్పకపోతే ఎవరు చెబుతారు? మేలు పొందుకున్నాం మనం చెప్పకపోతే ఎవరు చెబుతారు? అవునా కదండి. మనం వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు? మీరైనా మీలో ఒకరైనా వెళ్తారా? ఏంటి ఏది ఇగో మన బిడ్డలకు కూడా నలుగురు ఉపయోగపడి పని చేయాలని చెప్పాలి. ఒరే నువ్వు డాక్టర్ అవ్వాలరా, నువ్వు కలెక్టర్ అవ్వాలరా. ఏంటి కలెక్టర్ అయినా డాక్టర్ అయినా పార్ట్ టైమే, ఇంజనీర్ అయినా పార్ట్ టైమే. మన ఫుల్ టైం ఏంటిది? ఏం చెబుతాం మన పిల్లలకి? ఏం చెప్పాలి? అది తాత్కాలిక, అది ఎవరికొని ఉపయోగపడితే ఏంటి నాకు అర్థం కాదు. అది కొంత మట్టికి, కానీ దేవుడు రాజ్యం కొరకు ఉపయోగపడేది ఏంటిది? ఈయనకి మంచి జాబ్ లేదా? పౌలు గారు జాబ్ ఉందా లేదా? ఆ జాబ్ కొనసాగించాడా? దేవుడు దర్శించిన తర్వాత అగ్రప్ప మహారాజుతో చెబుతాడు, అగ్రప్ప మహారాజా నేను ఎలాంటి వాడో తెలుసు కదా నీకు, ఏంటి నా స్వభావం తెలుసు, నా స్పీడ్ తెలుసు, నా విధానం తెలుసు. దమస్కా మార్గంలో పలానా వాళ్ళు ఇబ్బంది పడతాకి వెళ్తుంటే నన్ను పిలిచింది ఎవరు? నేను చూసిన వెలుగు ఎవరిది? నా బతికి మార్చింది ఎవరు? ఆయన యేసు కాదా? ఆయన దేవుడు కాదా అని చెబితే ఆయన అంటాడు, రాజు పౌలా నన్ను కూడా క్రైస్తవుడిగా మార్చేద్దాం వస్తున్నావు నువ్వు అంటాడు. అసలు ఏమి ధైర్యం! ఏంటండి బూతులు తిట్టేవాడు బహిరంగంగా తిడతాడు, దెబ్బలాడుకున్నవాడు బహిరంగంగా దెబ్బలాడుకుంటున్నారు, సినిమా పాటలు పాడేవాళ్ళు బహిరంగంగా పెట్టుకుంటున్నారు. ఏంటి ఏయో ఈ టైం వచ్చింది విచిత్రమైన పాటలను పెట్టుకుంటున్నారు. ఇక ఎక్కడ వినబడితే తెలియట్లేదు. సర్వశక్తుడైన సృష్టికర్తని దేవుడి గురించి మనము ఎంత బిగ్గరగా అరిచినా తప్పేం లేదు, ఎంత బిగ్గరగా చెప్పినా తప్పేమీ లేదు. పిల్లరా ధైర్యంగా మన దేవుడి గురించి ప్రకటన చేయాలి. ఏంటి విలియం కేరీ అనే భక్తుడు 28 భాషల్లోనూ 27 భాషల్లో కొత్త నిబంధన తర్జుమా చేశారు. ఆయన తోడు ఇంకొక 2 పేర్లు ఉన్నాయి. బైబిల్ థియాలజీలోకి వెళ్తే ఆయన ఏ సంవత్సరంలో, ఇంకోటి ఏంటంటే ఆయన ఏం చదువుకోలేదు, ఇంకోటి చేయలేదు. ఆయన ఇంట్రెస్ట్ కొలది భాషలు నేర్చుకున్నాడు. అక్కడ చేసే జాబ్ ఏంటంటే చెప్పులు కుట్టుకునేవాడు విలియం కేరీ అన్న వేయన. ఇక్కడ భర్త చచ్చిపోతే భార్య చంపేస్తుంటే దాన్ని రద్దు చేయించారు. ఇక్కడ పెద్దలతో కొంతమందితో మాట్లాడు. ఏంటి ఆయన తన జీవితంలో అయ్యా నేను దేవుడు పిలిచాడా అంటే ఆయన ఏమంటాడంటే 6 నెలలు ప్రయాణం ఇంగ్లాండ్ నుంచి ఎక్కడికి రావడానికి, ఇండియాకి రావడానికి. వచ్చేప్పుడు అసలు ఏంటి పరిస్థితి అంటే ఆయన చెప్పిన విషయం ఏంటంటే సముద్రంలో జ్వరం వచ్చి చచ్చిపోయేలాగా అయిపోయాడు. ఆహారం లేదు, వాంతులు అయిపోతా ఉంటాయి. అప్పుడు విలియం కేరీ బుక్ స్టాల్ ఉంటుంది, చదవండి. అందులో ఒక అతను డాక్టర్ వైద్యం చేస్తా, మంచి ఆత్మీయుడు. విలియం కేరీ దేవుడు ఇండియాకి వెళ్ళమని చెప్పాడా, సువార్త చేయమని చెప్పాడా? ఇప్పుడు నీకు బలహీనత వచ్చింది ఏంటి, సావు బతుకులో ఉన్నావు, వెళ్ళటం దేవుడి చిత్తమేనా అని అడుగుతాడు. అంటే ఆయన ఏమంటా అంటే సృష్టికర్త అయిన దేవుడు ఆయన తెలుసుకుంటూవే నాకు నిత్య జీవము, ఆయన తెలుసుకుంటూవే నాకు పరలోకం వెళ్ళడానికి మహాభాగ్యం దొరికింది. ఏంటి అంత గొప్ప దేవుడు ఈ పనికిరాని నలుసుతో అయ్యా విలియం కేరీ నువ్వు వెళ్ళయ్యా ఇండియాకి అని చెప్పాలా అని అడిగాడు ఆయన. నేను అంత అర్హుడినా అన్నాడు. ఆయన మీద అభిమానం నాకుంది, ఆయన ప్రేమ నాకు తెలుసు, ఆయన ప్రేమ ఎవరికి చెప్పకుండా నేను చచ్చిపోకూడదు, అందుకని వెళ్తున్నాను అంటాడు. ఇండియాకి వచ్చాడు. ఇదిగో ఈ బైబిల్ మన చేతిలోకి వచ్చింది. ఒక్కడే ప్రయాసపడ్డాడు, ఆయన తోడు కొంతమంది సపోర్ట్ చేశారు. తెలుసా విలియం కేరీ స్టోరీ తెలుసా ఎవరికన్నా? ఒక్కడే ప్రయాసపడ్డాడు. మనం చచ్చిపోయినప్పుడు నవ్వుతా చచ్చిపోవాలి. నా వైపు చూడండి అందరూ, చచ్చిపోయినప్పుడు ఎలా చచ్చిపోవాలి మనం? నవ్వుతా. అరే ఇతను ఉంటే 4 ఉపయోగపడేవాడు అని చెప్పుకోవాలి జనాలకి. ఏంటి అందరిలా కాదు మన జీవితం, నువ్వు బ్రాండ్. ఆయన చెబుతాడు ప్రవీణ్ పగడల్ గారు, మన రాజు, మన డాడీ, మన నాయన, మనం ఎప్పుడు నవ్వుతానే, చనిపోయినప్పుడు కూడా ఆయన మొహం నవ్వుతానే ఉంది. ఏంటి చనిపోకముందు ఆయన ప్రసంగాలు ఎవరికి తెలియదు. గంటా ప్రకాష్ గారు ఆయనకు ముందు ఆయన ప్రసంగాలు ఎవరికి తెలియదు. వాళ్ళు బైబిల్ ఉన్నట్టు బోధించారు. ఏదో ఆశీర్వాదాల కోసం, జనాలు లాక్కోవడం కోసం, గుంపును పోగు చేయడానికి వాళ్ళు జీవించలా. ఒరిస్సాలో చచ్చిపోతాడు ఆయన. ఎవరు ఆయన పేరేంటి? గ్రహం స్టీన్. ఆయననా?
కాల్ చేస్తారు జీవులో పెట్టేసి. వేరే దేశం నుంచి వచ్చి గ్రహణస్టైన్ ఆయన చనిపోకముందు ఎవరికి తెలియదు. ఆయన అస్సాక్షి అయిన తర్వాత పేతురు కాదు అస్సాక్షి అయింది. 20వ శతాబ్దంలో 19వ శతాబ్దంలో కూడా దేవుడి కొరకు చచ్చిపోయే వాళ్ళు అస్సాక్షులు ఉన్నారని చెప్పేసి దేవునికి మహిమ వచ్చింది. చంపిన వాళ్ళు సేవకులయ్యారు. దేవుని రాజ్యానికి ఈ రోజుల్లో కూడా అస్సాక్షులు అవడానికి సిద్ధపడిన జనాంగం ఉన్నారని మనుషులు తెలిసింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుడు అటు ప్రభావంతో మనం నింపును గాక. అస్సాక్షుల గుంపు మనలోంచి దేవుడు లేపును గాక. బతికేది దేవుడి కొరకు బతికేలా దేవుడు చేయను గాక. ఈ బ్రతికి దేవుడు పరమార్థం ఇచ్చును గాక. ఏదో అందరిలాగా ఏదో పని చేసుకున్నావా, తిన్నావా, 4 రూపాయలు ముత్తలు వేసుకున్నావా, ఏదో అయిపోయిందా, ఇది కాదు జీవితం. పని చేసుకోండి, పార్ట్ టైం చేసుకోండి, పని చేయండి, దేవుడు పని చేయండి. ఈ పని వల్ల ఒక అబ్రాం గారు మరి ఎంతమందికి ఉపయోగపడ్డాడు. ఒక్క మాట పిలిచారు, బాబు రాయ్యా అన్నారు. ఎంతమందికి మేలు జరిగింది. ఏంటి పిల్లారా, అతను దావీదు అంటున్నాడు, అన్నయ్య నేను బైబిల్ క్లాసులు చెప్పాలి, ఒక్క 4 రోజులు టైం ఉండి అన్నయ్య, మన వాళ్ళందరినీ కనీసం ఒక్క 10 మంది అన్న 4 రోజులు రమ్మనండి అన్నయ్య, నేను మొత్తం నేర్పించేస్తానన్న, మొత్తం నేర్పిస్తాను, నేను ఉచితంగా పొందుకున్నాను, ఉచితంగా ఇస్తానని. వీళ్ళందరూ సత్యం తెలుసుకుంటే చాలు. సత్యం తెలుసుకుంటే ఒక్క రోజుకు 1 గంట ఇమ్మనండి అన్నయ్య. ఎంత? గంట, ఒక్క 4 రోజులు ఇమ్మనండి అన్నయ్య, వాళ్ళందరికీ బైబిల్ నేర్పిస్తాను. నేను నేర్చుకున్న దానికి నాకు అర్థం తెలిసింది, నాకు ఇంకేం అవసరం లేదన్న. మనం తెలుసుకుంటే చెప్పకుండా ఉండలేం. బండి వెళ్తుంటే స్టాండ్ తీయకుండా వెళ్తుంటే ఆయనకు తెలియదు, మనకు తెలుసు. బాబో అయ్యా అని ఆగి స్టాండ్ 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 అరిస్తామా అరవమా? ఎంతమంది అరిస్తారు? నేనైతే అరిస్తా అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అరిస్తామా అరవమా? అరవాలిగా ఇక్కడ మనం తెలుసుకోవాలి. బైబిల్ తెలుసుకుంటే, నేను చెబుతున్నా బైబిల్ క్లాస్లోకి రండి, ఇది తెలుసుకుంటే మిమ్మల్ని అరవద్దని అరుతారు. మీ ఏరియాలో వెళ్ళొద్దని వెళ్తారు గృహదర్శనాలకి. తాగుబోతులు ఇంటికి వెళ్తారు, అయ్యా రాయ్యా వేసేది వాళ్ళు లేని బాబు మీకు దండం ఆయన. ఇప్పుడు అందరూ చూసే పెద్ద టైం చూస్తారు చూసారా, ఇవాళ కూడా 11 అయిపోతుందా అనుకుంటారు కొంతమంది. ఏంటి అనుకుంటారు చూసావా? అట్లాగా మీరు వస్తున్నారంటే టైం చూసుకుంటారు, అయ్యా మరి పని ఉంది అంటారు, ఆయన వదిలిపెట్టరు మీరు. సో వారు చెబుతారు దేవుడు రాజ్యం కట్టబడింది. 12 మంది ఎంతమంది శిష్యులను తయారు చేశారు. శిష్యులు ఎంతమంది ఉన్నాం మనం? గట్టిగా 9 మంది ఉంటాం, 10 మంది ఉంటాం మనం. చర్చిలో ఎంతమంది ఉన్నాం అంటే, ఎనకేపాడులో 60 మంది ఉన్నారు, ముస్తాబాద్లో 40 మంది 50 మంది ఉంటారు. ఏంటి ఇక్కడ ఒక 30 మంది ఎంతమంది వస్తారు, ఇక్కడ ఒక బాగా వేసుకుంటే ఒక 100 మంది లోపు ఉంటామా? ఎంతమంది ఒకటి ఉంటాం. శిష్యులుగా మారితే ఎంత సంతోషం. దేవుడు మన సహాయం చేయండి కాక. దీని కొరకే సైకిల్ ఇచ్చింది ఎవరో ఆయన, ఆయుష్ ఇచ్చింది ఎందుకు, మార్చుకుంది ఎందుకు చెప్పాలండి. ఏంటి ఇవాళ ఒక 10 నిమిషాలు కూటమి అయిపోద్ది. అయిపోయిన తర్వాత మనం వ్యాను బయలుదేరిద్ది, కారు బయలుదేరిద్ది. ముస్తాబాద్ వ్యాను బయలుదేరితే కారు బయలుదేరి రాగలిగిన వాళ్ళందరూ ముస్తాబాదు బైబిల్ ఒకటి కూడా తీసుకెళ్తాం. ఏంటి దేవుడి చిత్తం అయితే మార్గ మధ్యలో వారు మేదురు చెట్లు లేని మెట్ల మీద దేవుడు వచ్చి విన్నారదే ఇప్పుడన్నా మనకు దేవుడు ఆహారం పెట్టింది కాక. పెట్టపోయిన నష్టమే లేదు, కొంత ఫ్యాట్ అన్న తగ్గిద్ది. ఉపవాసం ఉండటం కూడా ఔషధం, ఉపవాసం ఉండటం కూడా ఔషధం. ఏంటి నిద్రపోయింది చాలు, తిన్నా చాలు, రెస్ట్ తీసుకున్నది చాలు. ఏంటి మంచాలకి రెస్ట్ ఇద్దాం కొంచెం, పల్లెలకి రెస్ట్ ఇద్దాం కొంచెం. ఏంటి ఆమె చెప్పరు ఇలాంటి టైంలో. ఏంటి నిద్రపోయింది చాలిక, తిన్నది చాలు, గడిచిన రోజులే చాలిక, చేయవలసిన పని ఎంతో ఉంది. దేవుడి పని చేద్దాం, దేవుడి కొరకు బతికిద్దాం, దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన అంతే. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు, నీ పని నేను చేయాలయ్యా, నీ పని నేను చేయాలి నాయన. అట్టి కృపను మీరు దయచేయండి. నీ సన్నిధి నీ సహవాసం మా తోడుగా ఉంచి